కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున గోపికలందరూ కూడాను కృష్ణుణ్ణి చాలా గొప్పగా పొగిడి ఉన్నై అరుత్తిత్తు వందోం పరై తరుదియాగిల్ అని అడిగారు. నిన్న మేము అర్థిస్తూ వచ్చామయ్యా పరై అనేటువంటి వాయిద్యాన్ని పొందడం కోసం అని అన్నారు. సరే, దాన్ని విన్నాడు కృష్ణుడు. ఏమిటరా, మీరు నన్ను ఒక కార్యార్థులు అయినటువంటి వాళ్ళు కనుక వచ్చి ఆ కార్యం జరుపుకోవడం కోసం ఎదుటి వాళ్ళని పొగిడి కార్యం జరుపుకున్నట్లుగా మీరు కూడా వచ్చి నన్ను నిన్న అలాగే పొగిడారే. అలా పొగిడి చిట్ట చివరికి మీరేమడుగుతున్నారు? మా నోముకి కావలసినటువంటి పరికరాలు ఇవ్వవయ్యా అని అడుగుతున్నారు. అదేమిటి మా నోముకి కావాల్సినటువంటి పరికరాలు అంటే, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రపన్నులైనటువంటి వ్యక్తులు ఏ కోరిక లేకుండా నన్ను ఆశ్రయిస్తారు కదా. మరి అంటే మీరు ఏదో కోరికతో వచ్చారన్నమాట అని అన్నారట. నాకు అర్థం కాలేదు మీ వైఖరి ఏమిటో. మీ యొక్క ప్రసంగ ధోరణి ఏదైతే ఉన్నదో దాన్ని చూస్తే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నట్లుగా స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి వశీకారావస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో ఆ వశీకారావస్థ నిష్ఠులుగా మిమ్మల్ని మేము తలుస్తున్నాను. కానీ నా భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నేను కనిపించేంత మటుకు మాత్రమే అక్కడికి వెళ్ళి ఇది కోరదాం, అది కోరదాం, అది కోరదాం, ఇది కోరదాం అని అనుకుంటారు. ఊనాధ్యాయం చేస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఊనాధ్యాయం, అట్లా ఊనాధ్యాయం చేస్తూ ఉంటారు. కానీ నేను కనిపించిన తర్వాత పూర్తిగా మర్చిపోతారని. నన్నే కావాలని కోరుతారు, కానీ నా దగ్గర నుంచి ఏదో కోరుకోవాలని మాత్రం వాళ్ళు అనుకోరు కదా. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ఫలాపేక్ష అనేటువంటిది ఏమీ ఉండదు. కానీ లోకంలో ఇతర ఫలాపేక్ష అనేటువంటిది పాపానికి మూలం. నన్ను కాకుండా ఇతరమైనటువంటి ఫలాలు ఏది కోరుకున్నా సరే అది మీకు పాపాన్ని ఇస్తుంది అన్నారు. పాపాన్ని ఇవ్వడం అంటే దుఃఖాన్ని ఇస్తుంది. ఎలాగండి దుఃఖాన్ని ఇవ్వడం అంటే, ఇతరమైనటువంటి కోరికలు ఏవి కోరినా మళ్ళీ సంసారంలో పడతాం కదా. మరి సంసారం అనేటువంటిది మహా దుఃఖ సాగరం కదా. మరి సంసారంలో పడ్డాడంటే దుఃఖాలే వస్తాయి. అందువల్ల నన్ను కాకుండా ఇతరమైనటువంటిది ఏది కోరినా అది పొందుతాడు. కానీ నన్ను చూసిన వాళ్ళకి మాత్రం పాపం అనేటువంటిది ఉండదు. ఉన్న పాపం కూడా పోతుంది. మనకు ఉపనిషత్తు చెప్తుంది, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని. పరావరుడుగా చెప్పబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క దర్శనం కనుక ఒక్కసారి అవితే వీడికి ఏమవుతుందట? భిద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి ఏదైతే ఉంటుందో, గ్రంథి అంటే ముడి, పీఠముడి. పీఠముడి అంటే ఏంటి? వేసిన వాడికి తప్ప తీయటం ఎవడికి చేత కాదు. ఎవరు వేశాడు ఈ పీఠముడి?
పరమాత్మ వేశాడు అని. ఆ హృదయం అనేటువంటి హృదయంలో ఉండే పీఠముడు ఏది? మమకారం, అహంకార మమకార. ఈ పీఠముడి ఉన్నదే అది తీయాలి. అది పాపం వల్ల వచ్చింది. ఆ పాపం అనేటువంటి పీఠముడిని తీయగలిగినటువంటి వాడు ఒక పరమాత్మ మాత్రమే. అందుకే భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, మమ మాయా దురత్యయ. నాదైనటువంటి ఈ మాయ అంటే ఈ ప్రకృతి దాట శక్యము కానిది. కానీ మామేవయే ప్రపద్యంతే, ఎవరైనా సరే నన్నే కనుక శరణాగతి చేస్తే మాయామేతాంతరంతితే, ఈ మాయ నుంచి నేనే దాటించేస్తాను. కానీ తనంతట తాను కానీ ఇతరుల యొక్క సహకారంతో కానీ ఈ మాయని దాటడం అనేటువంటిది లోకంలో ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని చెప్తున్నాడు పరమాత్మ. అలాగా ఆయన యొక్క దర్శన మాత్రం చేతనే భిద్యతే హృదయ గ్రంథి. ఈ పీఠ ముడి, బంధం అనేటువంటి ముడి ఏదైతే ఉన్నదో అది టాప్ అని తెగిపోతుందిట. ఎందుకు? ఆయన అనుగ్రహం చేత. మామేవయే ప్రపద్యంతే మాయామేతాంత, నన్నే కనుక శరణాగతి చేస్తే దీని నుంచి దాటించేస్తాను నేనే అన్నాడు కదా. అందువల్ల ఆయన యొక్క దర్శనం ఎప్పుడవుతుంది? ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే. కనుక ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మనకి ఆయన దర్శనం అవుతుంది. కనుక ఆయన దర్శనం అవుతే మనకు ఉండేటువంటి పీఠముడి తీగిపోతుంది. హృదయ గ్రంథి అంటారు దాన్ని. ఆ హృదయ గ్రంథి పోతుంది. ఎప్పుడైతే హృదయ గ్రంథి పోయిందో సిద్ధ్యంతే సర్వ సంశయా. ఇక మనకు ఉండేటువంటి సంశయాలు విషయాల వల్ల వస్తాయి. ఆ విషయాలు పోతాయి, సంశయాలు పోతాయి, సర్వము కూడా నశించిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి. ఎప్పుడైతే ఇవన్నీ పోయాయో, విషయాలు పోతాయో, కర్మలు కూడా క్షీణించిపోతాయి అని అన్నారు. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావలి, పరమాత్మ యొక్క దృష్టి మన మీద పడినప్పుడు అన్నమాట. అందువల్ల భగవంతుడు ఆయన్ని ఎవరైతే నా భక్తులైనటువంటి వాడు నేను కనిపించేంత మటుకే ఇతరకమైనటువంటి కోరికలు కోరదాం అనుకుంటారు, నన్ను చూడగానే పోతాయని ఎందుకన్నాడు? ఆయన్ని చూడగానే కల్మషాలన్నీ పోతాయి, విషయాలన్నీ నశించిపోతాయి, ఇంకా కోరికలు ఇక్కడి నుంచి ఉంటాయి కనుక ఉండవు అని అన్నాడు. అయితే అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న వేశాట, ఏమయ్యా, సకల అభీష్టాలకి కూడా పర్యవసానమైనటువంటి వాడివి నువ్వు ఒక్కడివి ఉంటూ ఉండగా లోకంలో అందరికీ ఇహలోక సంబంధమైనటువంటి పురుషార్థాలు ఎందుకు అపేక్షిస్తారు అని అడిగాడు. ఎందుకు కోరుకుంటారు? సాక్షాత్తు నువ్వు ఉండగా నిన్ను పొందాలని ఎందుకు ప్రయత్నం చేయరు? పరమానంద స్వరూపుడివి కదా నువ్వు. ఇవి దుఃఖాన్ని ఇస్తాయి, సుఖంలాగా కనిపిస్తూ అని తెలిసినా కూడా ఈ కర్మల్లోనే ఎందుకు ప్రవర్తిస్తుంటారు అని అడిగట. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అదిట కారణం. నువ్వు సాక్షాత్తు ఫలస్వరూపుడు అయిన నువ్వుండగా నిన్ను వదిలేసి ఇతరమైనటువంటి దేవతల్ని ఇతర కోరికల కోసం ఎందుకు కోరతారు అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. నాన్న, ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, అద్య కాకో వరం సోమయూరాత్ అనే విధంగా ఉంటారట లోకంలో ఉండేటువంటి మనుషులు. అంటే ఏంటిట, రేపు లభించేటువంటి నెమలి కన్నా ఈవేళ లభించే కాకే మిన్నా అనుకుంటారట. అంటే అర్థం ఏంటి? రేపటిదాకా నేను ఆగలేను. ఒక ఆవిడ ఒక ఆలయానికి వెళ్ళింది. ఆవిడకి సంతానం లేదు. సంతానం లేనటువంటి ఆమె అక్కడికి వెళ్ళి అక్కడ అర్చకుడిని అడిగిందట, స్వామి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి, ఏదైనా పూజ చేయమంటారా, సంతానం లేదు, సంతానం కలగడానికి ఏదైనా చెప్పండి స్వామి అని అడిగింది. అడిగితే ఆ స్వామి అన్నారట, అమ్మా ఈ గుడికి 108 సార్లు కనుక ప్రదక్షిణ చేస్తే నీకు సంతానం కలుగుతుందమ్మా. అలాగా స్వామి, అయితే మళ్ళీ మంచిది, నేను ప్రారంభిస్తాను అన్నది. సరే అమ్మా ప్రారంభించుకో అన్నారు.
మర్నాడు వచ్చింది ఉదయం, ప్రారంభం చేసింది. 108 ప్రదక్షిణాలకి ప్రారంభం చేసింది. 1, 2, 3, 4 అవుతున్నాయి. అవుతూ ఉన్న కొద్దీ ఒక ప్రదక్షిణలా చేయటం, కడుపు తడుముకోవటం, మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేయటం, మళ్ళీ కడుపు తడుముకోవటం. అంటే ఆయన చెప్పింది 108 ప్రదక్షిణాలకి అమ్మ సంతానం కలుగుతుంది అన్నాడు కదా, అంటే నా గర్భం అన్న పెరుగుతుందేమో అని చూసుకుంటుంది. అంటే మనిషి అనుకోగానే ఊడిపడాలి అనేటువంటి రీతి లోకంలో ఎప్పుడూ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా ఫలం అనేటువంటిది కొద్దిగా ఆలస్యంగానే వస్తుంది తప్ప వెంటనే ఎప్పుడు రాదు. వెంటనే వచ్చింది అంటే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అది బలవంతమైనటువంటి బలం కలిగినటువంటి వస్తువు కాదు. ఇప్పుడు ఎందుకు ఉదాహరణ చెప్తాం. మనం ఇంతకు పూర్వం అన్ని రకాల పండ్లు పండించుకునే వాళ్ళం, భూమిలో మామూలుగానే వరి పండించుకునే వాళ్ళం. ఆ కాలంలో తిన్నటువంటి వాళ్ళందరూ మంచి బలంగా ఉండేవారు. ఇవాల్టి కాలంలో సంకర జాతులు వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చినాయి. చూడండి, హైబ్రిడ్ అనేటువంటి దానికి వచ్చేప్పటికీ అదేం చేస్తుంది, అదైతే 6 నెలలో 3 నెలలో 4 నెలలో వేచి చూడాలి, తర్వాత ఫలాన్ని పొందాలి. ఇవి వేసిన 1 నెల కూడా కాదు బ్రహ్మాండంగా కాసేస్తాయండి అని అంటారు. చిన్న వయసులోనే చెట్టు కూడా కాసేస్తుంది, నిజమే. కానీ దానివల్ల నీకు బలమేమన్నా ఉందా? లేదు. బలం లేకపోగా పళ్ళు చూస్తే రుచి కూడా ఉండవు. అసలు మనం చిన్నప్పుడు మనం తిన్నటువంటి ఆ పళ్ళకి ఈ పళ్ళకి ఏదో గడ్డి తింటున్నట్టుగా ఉంటాయి. ఇవాళ మీరు హైబ్రిడ్ ఏదైనా చూడండి, దానికి రుచి ఉండదు, దానికి ఇవ్వగలిగేటువంటి పోషక పదార్థాలు దాంట్లో ఉండవు. కనిపించడానికి మాత్రం పెద్ద పెద్ద తలకాయల్లాగా కనిపిస్తాయి, ఎప్పుడూ ఉపయోగం లేదు దాంట్లో. ఏమండి, యథార్థమైనటువంటిది ఏదైతే భగవంతుని చేత సృష్టింపబడినటువంటిది ఏదైనా మనకి హితాన్ని చేస్తుంది. మన చేత సృష్టింపబడినటువంటివన్నీ సంకరజాతులే, ఏది సరైనటువంటిది ఉండదు. ఈ సంకరజాతి మనని ఎప్పుడు కూడా ఏదో ఇంత తొందరగా కాసేసిందని ఆనందం కోసమే తప్ప నో. చూడండి, మామిడికాయలు వస్తాయి రేపు పొద్దున, రాబోయేటువంటి రోజుల్లో మంచి బ్రహ్మాండంగా కనిపిస్తాయి, కానీ తింటే ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ కాసినటువంటిది తొందరగా కాయటం కోసం మందులు వేశారు, అవేమో కాసినాయి, చక్కని తీసుకొచ్చి దాన్ని పండేయటం కోసం మందు వేస్తారు. ఆ మందు వేయబడినటువంటిది పండిపోయి కనిపిస్తుంది, అది తెచ్చుకుంటాం, తింటాం. అది సరైనటువంటి కాలంలో పక్వం అయితే తప్ప దానికి రుచి ఉండదు. ఇది సరైన కాలంలో వచ్చింది కాదు. ఇప్పుడైతే అన్ని కాలాల్లో అన్ని పళ్ళు దొరుకుతున్నాయి. విచిత్రం. అది భగవంతుని యొక్క సృష్టికి మనం విఘాతం కలిగిస్తున్నాం, యథార్థంగా చెప్పాలి. భగవంతుడు మనకి హితాన్ని కోరి ఏది ఎప్పుడు వీళ్ళకి ఇస్తే అది వీళ్ళందరికీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారో, లేకపోతే వీళ్ళకి కరెక్ట్గా అది శక్తినిస్తుందో అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ ఇస్తే మనం అన్ని కాలాల్లో అన్ని కావాలని ఆశ, విపరీతమైనటువంటి ఆశతోటి సర్వనాశనం చేసుకుంటున్నాం. పూర్వంలో అవి తిన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, ఈవేళ ఇవి తింటున్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు ఒకసారి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఏమండి, ఏ పండైనా మనకి ఏమంటారు, మందులు లేకుండా లేదు. అందుకే ఆ పండ్లన్నీ తింటున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు? దాని నిండా మందు ఉంటుంది. మనకి అలవాటు లేదు. ఆ పండు అక్కడ కొనేసుకోవడం, టక్క 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 నలివేయడం, దాన్ని కడుక్కోవడాలు కానీ ఏమి ఉండవు. మరి దాని మీద మందు అలా ఉంటుంది. ఆ మందు లోపలికి వెళుతుంది, పేగుల్ని తినేస్తుంది, అయిపోయి క్యాన్సర్ వచ్చేస్తుంది.
అంటే ఎంత విచిత్రమైనటువంటి రీతి నడుస్తుంది అంటే లోకంలో. అదే భగవంతుడు చెప్తున్నాడు, రేపటి నెమలి కన్నా ఈవేళ కాకే చాలు నాకు అనుకునేటువంటి రీతయా మనుషులు. ఆగలేరు. అలాంటి స్థితిలో ఉండటం వల్ల వారు ఐహికమైనటువంటి పురుషార్థాలని ఆశించి భగవంతుడి కోసం ఏదో యజ్ఞం చేస్తే నీ కోరిక తీరుతుంది, ఎక్కడికో తిరుగుతుందండి, ఎవరో ఇట్లా అంటే అలా వచ్చేస్తోందిట, అక్కడికి వెళ్ళిపోదాము వెళ్ళిపోతారు. అందుకని ఇతర దేవతల దగ్గరికి ఇతర ప్రయోజనాల కోసం పరుగులు పెడుతూ వెళతారని ఆయన. యథార్థమైనటువంటి ఫలం ఆనంద స్వరూపుడైనటువంటి నేను ఉన్నా కూడా వెళ్ళడానికి కారణం ఇది అని ఆయనకి చెప్పారట. అని ఈ లోకాచారాన్ని తన యొక్క బాలక్రీడ చేత కూడా ఆయన పరిహసించాడు. ఏమిటి పరిహసించాడు అంటే, ఒకసారి యశోదమ్మ అన్నదిట, అతను కృష్ణుడు పాలు తాగమనేది, నేను తాగననేవాడు, అల్లరి పెట్టేవాడు ఎక్కువ. ఎట్లాగ ఇతన్ని పాలు తాగించాలి అర్థం కాలేదు. సరే, అక్కడ బలరాముడు బయటికి వెళ్ళిపోయాడు పశువులతో, ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ఇతని చేత పాలు తాగించాలి, ఏం చేయాలి? అప్పుడు అమ్మ అన్నదట, ఓయ్ కృష్ణ, నువ్వు పాలు తాగరా, అదో చూసావా నీ అన్న బలరాముడికి ఎంత జుట్టు ఉందో, నీకు చూడు ఎలా ఉందో, అదో నువ్వు పాలు తాగావంటే జుట్టు పెరిగిపోతుందిరా, బ్రహ్మాండమైన. అమ్మ నిజంగానా అన్నాడు. నిజంగా పెరుగుతుంది అన్న, నల్లటి జుట్టు వస్తుంది, నీకు బ్రహ్మాండమైనటువంటి జుట్టు పెరుగుతుంది. నిజమమ్మా, అయితే ఇవ్వు పాలు అన్నట్ట. పాలు పట్టుకున్నాడు, గ్లాసు అలా ఒకసారి తాగాడు, జుట్టు చూసుకున్నాడు, పెరిగిందా. మళ్ళీ రెండోసారి తాగాడు, ఎంత పెరిగింది చూసుకుంటున్నట్టు. బాబు అంటే ఏంటి, లోకంలో ఉండేటువంటి మానవుల యొక్క తత్వాన్ని పరిహసిస్తూ చెప్పినటువంటి ఒక విషయం అన్నమాట. అందువల్ల లోకంలో ఉండేటువంటి రీతి ఇలా ఉంటుందయా, అందరూ కూడా కోరికల కోసం అని కోరుతూ ఉంటారు అని. అయితే ఇలాంటి రీతిలో ఉండేటువంటి జీవులకి మీరు కూడా సరిపోతున్నారే అన్నట్ట కృష్ణుడు. మీరు వచ్చి కోరికలు కోరుతున్నారు అంటే, అప్పుడు అమ్మ అన్నదట, స్వామి నిన్ను మేము కోరేది ఇతరమైనటువంటి కోరికలు కాదు. భగవద్గీతలో చాలా తమాషా అయినటువంటి 9వ అధ్యాయంలో స్వామి చాలా స్పష్టంగా చెప్పారండి. ఎంత ఆశ్చర్యం అది. ఏం చెప్పారట, దేవాన్ భావయత కాదు, యాంతి దేవవ్రతాః దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, భూతాని యాంతి భూతేజ్యాః, యాంతి మధ్యాజినోపి మాం. లోకంలో ఉండేటువంటి అందరూ ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్పాడు. ఆ చెప్పినటువంటి పరమాత్మ ఇంకో మాట చెప్తూ, యాంతి దేవవ్రతాః దేవాన్, దేవతల్ని ఇతరత్రా ఉండేటువంటి అందరినీ ఆరాధించేటువంటి వాళ్ళందరూ ఆయా సంబంధమైనటువంటి లోకాలకి వెళతారు. వాళ్ళ లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందుతారు. యాంతి దేవవ్రతాః దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, పితృదేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పితృలోకాలని పొందుతారు. భూతాని యాంతి భూతేజ్యాః, అంటే భూత ప్రేత పిశాచాదులను ఆరాధించేటువంటి క్షుద్రోపాసకులు ఉంటారు, వారు ఆ క్షుద్ర సంబంధమైనటువంటి లోకాలని పొందుతారు. కానీ యాంతి మధ్యాజినోపి మాం, నన్ను ఆరాధించిన వారు మాత్రమే నన్ను పొందుతారు. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏమయ్యా, దేవతలను ఆరాధిస్తే దేవుల లోకాలని పొందుతారు, పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకాన్ని పొందుతారు, భూత ప్రేతాలను ఆరాధిస్తే ఆ లోకాలు పొందుతారు, నన్ను ఆరాధించిన వారు మాత్రమే నన్ను పొందుతారు నువ్వు చెప్తున్నావే, ఏమిటి నీ స్పెషల్ ఏమిటి? ఏమిటి అంటే నువ్వు అర్థం ఏంటి? నన్ను ఆరాధిస్తే వాళ్ళని పొందరు, వాళ్ళని ఆరాధిస్తే నన్ను పొందలేరు, నన్ను ఆరాధించిన వాడు మాత్రమే నన్ను పొందుతాడు. ఏమిటి ఆ గొప్పతనం అంటే? ఏమీ లేదు నాయన. ఆ బ్రహ్మ భువనాలోకాహ పునరావృత్తిను అర్జున. రహస్యం ఇది. బ్రహ్మలోక పర్యంతం ఉండేటువంటి ఏ లోకానికి నువ్వు ఫలంగా
నీ పుణ్యఫలంగా నువ్వు వెళ్ళినా మళ్ళీ తిరిగి ఈ లోకంలో పుట్టవలసిందే. ఆ బ్రహ్మభువనాలోకా పునరావృత్తిన. బ్రహ్మలోక పర్యంతం ఉండే ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నువ్వు ఈ లోకంలో పుట్టవలసిందే. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పొందితే మాత్రం మళ్ళీ జన్మ ఉండదు. అందువల్ల ఇక్కడ చెప్పినటువంటి విషయంలో ఇతర దేవతలను ఆరాధిస్తే నన్ను పొందడు, నన్ను ఆరాధిస్తే వాళ్ళని పొందడు. నన్ను ఆరాధించిన వాడికి మళ్ళీ జన్మ ఉండదు, కానీ వాళ్ళని ఆరాధిస్తే మళ్ళీ జన్మ ఉంది. ఎందుకు? వాళ్ళు నిత్యం కాదు కదా. వాళ్లే నిత్యం కానప్పుడు వాళ్ళ లోకాలు నిత్యం కాదు, వాళ్ళ లోకాలు నిత్యం కానప్పుడు వీడు మాత్రం నిత్యం ఎలా అవుతాడు? అవలేడు కదా. కానీ నేను నిత్యం, నా లోకం నిత్యం. అందువల్ల నన్ను పొందినటువంటి వాడు ఎవడు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జన్మ ఎత్తడు అని స్పష్టంగా భగవంతుడు చెప్తాడు. అందుకని మేము నిన్ను కోరి వచ్చాం తప్ప నీకన్నా ఇతరమైనటువంటి కోరికలు మాకు మాత్రం ఏమి లేవయ్యా. మాకున్నటువంటి కోరికలు మేము అడగబోతున్నటువంటివి ఏమిటి అనే కదా నీ క్వశ్చన్, నీ ప్రశ్న. నేను చెప్తున్నాను, ఏం అడుగుతున్నాం? నిన్ను ఆరాధించడానికి పరికరాలు అడుగుతున్నాను. నిన్ను ఆరాధించేటువంటి దాంట్లో ఒక భాగం ఇది. అందువల్ల ఇతరమైనటువంటి కోరికల కింద రావు కదా. ఇతర కోరికలు అంటే అర్థం ఏంటి? నా స్వార్థం కోసం, నా సుఖం కోసం, లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటి నా వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ సుఖం కోసం, లౌకిక సుఖాల కోసం కోరుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇతర ప్రయోజనాలు అవుతాయి, ఇతర ఫలాలు అవుతాయి. కానీ నీ కోసం, నీ సేవ, నీకు సంబంధించిన సంకీర్తన, నీకు సంబంధించినటువంటి వాటి కోసం కావాల్సినటువంటి పరికరాలు అవన్నీ నీ కైంకర్యంలో భాగాలే అవుతాయి కదా స్వామి. అందువల్ల ఇతరమైనటువంటి కోరికల కోసం నేను రాలేదు, నిన్ను ఆశ్రయించలేదు. నేను మాత్రం ఆశ్రయించింది దీనికోసం అని మన అమ్మ స్పష్టంగా చెప్తూ అంటున్నదిట. ఆ పాసురం ఏంటో మనం విందాం. మాలే మణివಣ್ణ மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன சங்கங்கள் ஓய் பாடுடை அனவே சால பெரும் பறையே பல்லாண்டு இசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ఏలోరెంబావాయ్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నాక మాలే అని పిలిచారు. మాలే అంటే అర్థం ఏంటి? ఆశ్రితుల విషయంలో వ్యామోహం కలవాడా అని పిలిచారు. అంటే పరమాత్మట తనను ఆశ్రయించినటువంటి వారి విషయంలో చాలా వ్యామోహం కలిగినటువంటి వాడట.
ఎక్కడండి అలా కనిపిస్తుందా? ఎక్కడైనా కనిపించిందా అంటే మనకి మహాభారతంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు యథార్థంగా మనం చూసుకున్నప్పుడు గోపికలందరూ ఉన్నారు రేపల్లె. ఆ రేపల్లెలో ఉన్నటువంటి భక్తులేందు వ్యామోహం కలవాడు కనుకనే కదా మొన్న మనం చెప్పుకున్నాం, అర్ధరాత్రి పరిగెట్టి ఉంటూ వచ్చేసాడు. అంటే వారి యందు ఉండేటువంటి వ్యామోహం చేత వారి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుడు దూతగా వచ్చాడు. ఆ దూతగా వచ్చినప్పుడు మొన్న చెప్పుకున్నాం, ఆయన్ని ఎలాగైనా సరే తమ వశంలో పెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు దుర్యోధనాదులు కుచ్చితమైనటువంటి భావనతో. ముందు ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమి కానుకలు ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది. ఆయన వశం చేసుకోవాలంటే ఆయనకి ఇష్టమైన వస్తువులు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే ఆయన పశువులు కాసేవాడు కనుక ఆయనకి గోవులు ఇద్దాం అన్నారు. కాదు ఆయన గోపికలంటే బాగా ప్రీతి కనుక గోపికల లాంటి స్త్రీలను ఇద్దాం అనుకున్నారు. కాదు ఆయన గ్రామాల్లో ఉండేటువంటి వాడు కనుక ఈ అద్భుతమైనటువంటి ధన సంపదలు అతనికి ఉండవు కనుక అతనికి అది ఇద్దాం. ఇలా వాళ్ళందరూ కూడా కుచితమైనటువంటి ఆలోచనలతో కూర్చుని ఆలోచిస్తుంటే విదురుడు అన్నట్ట, మూర్ఖులారా, ఆయన సాక్షాత్తు భగవంతుడురా. భగవంతుడైనటువంటి కృష్ణుడికి నువ్వు ఇచ్చేటువంటి ఈ వస్తువులు, ఈ కానుకలు గడ్డి పరకతో సమానం. కానీ ఆయనకి కావాల్సింది ఏమిటో తెలుసా? ఒక పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆయన పాదాల యందు తీర్థాన్ని ఉంచి పాద ప్రక్షాళనం చేసి సాధారణంగా నువ్వు ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి ఆసనం వేసి అర్ఘ్యపాద్యాదులు ఇస్తే పొంగిపోతాడు పరమాత్మ. ఇంతకన్నా ఆయన గొప్పగా ఆశించేది కూడా నీ దగ్గర లేదు. ఆయన ఆశించినా ఇవ్వగలిగేటువంటి శక్తి నీ దగ్గర లేదురా అని చీవాట్లు పెట్టాడు. మనం పూర్ణ కుంభ స్వాగతం అని చెప్తుంటాం. ఏమిటండి పూర్ణ కుంభ స్వాగతంలో ఉన్నటువంటి విశేషం? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పూర్ణ కుంభం పడుతూ ఉంటాం మనం తీసుకుని వెళ్ళి. కారణం ఏమిటి అంటే పూర్ణ కుంభం అన్నాం అంటే జలంతో పూర్ణమైనటువంటిది, నిండినటువంటిది. దీనికి మనస్సుకి ప్రతీక ఇది. అంటే మన మనస్సు ఆ వచ్చేటువంటి వారిని ఆహ్వానించడంలో ప్రేమతో నిండి ఉన్నది. అంటే అర్థం ఏంటి? నిండైన మనస్సుతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అయితే మనస్సుని చూపించలేం కదా మనం, అందుకని కలశాన్ని చూపిస్తున్నాం. అందుకని దాంట్లో నీళ్లు పోసి ఆ కలశాన్ని చూపిస్తున్నాం. చూపించడంలో అర్థం ఏంటి అంటే నిండైన హృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరైతే ఆ కలశానికి పైన ఏవో ఆకులు పెడతారు, దాని మీద ఏదో కొబ్బరికాయ పెడతారు. ఏంటండి అంటే నాన్న ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే మిమ్మల్ని నిండైన హృదయంతో ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క రాక మాకు ఒక పండుగ లాంటిది అని పచ్చని ఆకులు పెడుతున్నాం. తోరణాలు ఎక్కడ కడతాం? ఇంట్లో పండుగ వచ్చినాం. అలాంటి ఆ తోరణాలకు సంబంధించినటువంటి మామిడి ఆకుల్ని మనం పెట్టి ఏం చెప్తున్నాం? మీ యొక్క రాక మాకు ఒక పండుగ లాంటిది. అలాగే పైన కొబ్బరికాయ పెడుతున్నాం. ఈ కొబ్బరికాయలో ఏమున్నాయి? తీయటి జలం ఉన్నది. కొబ్బరి కూడా అంటే ఘన పదార్థం, ద్రవ పదార్థం రెండూ కూడాను తీయగానే ఉంటాయి. ఆ తీయని మధురమైనటువంటి పదార్థాలు కలిగినటువంటి కొబ్బరికాయని దాని మీద పెడుతున్నాం. అంటే ఏం సూచన చేస్తున్నాం అంటే నేనేదో ఎవరో చెప్పినటువంటి బలవంతంగా, ఎవరో ఏదో చెప్పారు గనక బలవంతంగా తప్పదు అని మిమ్మల్ని నేను ఆహ్వానించట్లేదు, ప్రీతిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిండైన మనస్సుతో మీ రాక ఒక పండుగగా భావించి ప్రీతితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని పూర్ణకుంభం పట్టుకొని వారి దగ్గరికి వెళ్తే ఆ వచ్చేటువంటి వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఒకసారి అలా స్పృశిస్తారు. స్పృశించడం అంటే అర్థం ఏంటి?
మీ యొక్క అభ్యర్థనని మన్నించాము, మీ హృదయాన్ని తెలుసుకున్నాము అని స్పృశిస్తాం. ఇది పూర్ణకుంభం. అంటే ఇక్కడ ఉద్ధవుడు విదురుడు వాళ్ళకు ఉపదేశం చేసింది ఏమిటి? వారిని ఆహ్వానించేటప్పుడు నిండైన హృదయంతో ఆహ్వానించండియా, ప్రేమతో ఆహ్వానించండియా, ఆయన రాక మీకు ఒక పండుగగా భావించి ఆహ్వానించండియా. అంతేగాని ఏ కోరికలు ఇవవో ఇస్తే అవేవో ఇస్తే ఆయన ఏదో వశమైపోతాడు అనేటువంటి భావనతో మాత్రం ఆయన వశమైపోయేది దీనికే. ఎవరైనా అంతే కదండి. ఏమండి, మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వెళితే వాళ్ళు మనల్ని పిలిచారు, లోపలికి రమ్మన్నారు, అనలేదు అనుకుందాం, ఎవరు పట్టించుకోలేదు, మనం ఏం చేస్తాం? బాధపడిపోతాం. అంటే వారు ప్రేమతో కాకుండా వచ్చారా రండి అన్నారు, అప్పుడు బాధపడతాం. వచ్చారా మీరు, రండి రండి అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ గేట్ తీసేసి అదిగో ఆ ఉన్నటువంటి సరుకులన్నీ చేతిలోంచి లాక్కొని పీక్కొని లోపలికి తీసుకొని వెళ్ళిపోతే నెట్టుకుంటూ ఆనందపడిపోతారు. అబ్బా ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. అంటే అదేంటి ఇక్కడ, ఇది కావాలి అంటే వాళ్ళ హృదయం అక్కడ తెలుస్తుంది అన్నమాట. వాళ్ళ హృదయం అక్కడ తెలుస్తుంది. అందువల్ల ఆ ప్రీతితో ఆహ్వానించినటువంటి వారింట్లో 10 నిమిషాలు ఎక్కువ ఉండడానికి కూడా ఇష్టపడతాడు. ప్రీతితో ఆహ్వానించలేదనుకోండి, బయట నుంచి బయటే మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కనుక ఏ మనిషికైనా, లోకంలో ఏ జీవికైనా కూడా కావాల్సింది ప్రేమతో ఆహ్వానించడం. గుర్తుంచుకోండి, నువ్వేదో కానుకలు ఇస్తాను, అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను అని అంటే ఇవో ఈ లోకంలో ఉండేటువంటి పథకాల్లాగా లోకంలో మీద పడతారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇది పనికిరాదు, అది విధానం కాదు. కనుక అలా కుదరదు అని చెప్తే అప్పుడు తాము ఆలోచించారట, సరే మొత్తం మీద ఏదైనా పర్వాలేదు, అయితే ఏం చేద్దాం, వచ్చినప్పుడు కృష్ణుడిని కూర్చోబెట్టి నీకు సాపాటు పెడతామయ్యా, ఇవాళ ఇక్కడే భోజనం చెయ్యి అని అడుగుదాం. కృష్ణుడు వినడయ్యా అన్నాడు శకుని. కాదు, వినకపోతే బతిమాలదాం, దాంట్లో విషం కలిపేసి విషాన్నాన్ని పెట్టేస్తే ఆయనతో మన గొడవ పోతుంది అన్నాడు. అనేసేసి ఒకవేళ వినకపోతేనో తినకపోతేనో పర్వాలేదు, ఏమైపోయింది, మనం పెద్ద పెద్ద గొలుసులు పెట్టేసేసి ఆయన్ని బంధించే ప్రయత్నం చేద్దాం అని అన్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఈ ఉన్నటువంటి అతను వచ్చినప్పుడు, ఎవరు మన దుర్యోధనుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఈ పన్నాగాలన్నీ పన్ని, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఎలాగైనా సరే ఆయన్ని బంధించే ప్రయత్నం మనం చేద్దాం అని నిర్ణయం చేసుకున్నారు. అలా చేసుకున్నటువంటి వాళ్ళు చివరికి కృష్ణుడు వచ్చాడు. వచ్చేటప్పుడు ముందుగానే చెప్పాట, నిన్న కంసుడి యొక్క అభిప్రాయాన్ని తల్లకిందులు చేశాడన్నారే, అలాగే దుర్యోధనుడికి కూడా తల్లకిందులు చేశాట. ఏమనుకున్నట్ట దుర్యోధనుడు, అదిగో ఆ వచ్చేటువంటి కృష్ణుడు వస్తే వీళ్ళందరూ లేచిపోతారు అనుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు కూర్చున్నటువంటి సదస్సులందరూ కూడా సదస్సులైనటువంటి వాడు. వెంటనే అందరికీ చెప్పాడు, ఇదిగో కృష్ణుడు వస్తున్నట్ట, కృష్ణుడు వస్తే ఎవ్వరు కూడా లేచి నిలబడకండి అన్నాడు. మరి ఏం చేయమంటావు, కనిపిస్తే మరి లేవాలని బుద్ధి పుడుతుంది, అందుకే అటువైపు చూడకండి అన్నాడు. అసలు ఆ ద్వారం వంకే చూడకండి, మరి ఎక్కడ చూడాలి, నన్నే చూడండి అన్నాడు. అందరూ నా వైపే దృష్టి పెట్టి ఉండండి, నేనేం చేస్తే అది చెయ్యండి అని. సరే అన్నారు అందరూ కూడా, సభలో ఉన్న వాళ్ళందరూ. కృష్ణుడు వస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి అతను గట్టిగా కేక పెట్టాడు. వెంటనే వీళ్ళందరూ అతన్ని చూడటం ప్రారంభించారు. దుర్యోధనుడిని చూస్తున్నారు. కృష్ణుడు లోపలికి రానే వచ్చాడు. దుర్యోధనుడికి మాత్రం ఈ నియమం లేదుగా, ఇంకెవరిని చూస్తాడు, ఆయన్నే అందరూ చూస్తున్నప్పుడు అతను మాత్రం రోడ్డు వైపు చూస్తున్నాడు, ఆ ద్వారం వంక చూస్తున్నాడు. కృష్ణుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూ ఉండగానే ఆయన్ని చూడగానే ఒకసారి తెలియకుండానే అలా లేచి నిలబడ్డాడు. ఈయన ఏం చెప్పాడు, నేనేం చేస్తా అని చేయమన్నాడు, అందరూ లేచి నిలబడ్డారు.
అందరూ లేచి నిలబడ్డారు. ఎప్పుడైతే అందరూ లేచి నిలబడ్డారో, ఎందుకు లేచారు అన్నాడు. నువ్వే కదా చెప్పావు, నువ్వేం చేయమంటే అది చేయమన్నావు కదా, నువ్వు లేచావు మేము లేచావు అన్నారు. ఓహో నేను లేచారా, సరే అని కూర్చున్నాడు బాబు. సరే కృష్ణుడు వచ్చాడు, మొత్తం మీద అందరినీ పలకరించాడు. దుర్యోధనుడు వెళ్ళి అన్నాడు కదా, కృష్ణ నువ్వు మా ఇంట్లో ఇవాళ నీకోసం అని విందు ఏర్పాటు చేశామయ్యా, నువ్వు మా ఇంట్లోనే తీసుకోవాలి సాపాటు అన్నాడు. నువ్వేమనుకోకు దుర్యోధన, నేను ఇక్కడ తీసుకోలేను అన్నాడు. ఎందుకు తీసుకోవన్నాడు. ద్విషదన్నం నభోక్తవ్యం, చిచి శత్రువుల ఇంటికి వెళ్ళి శత్రువుల అన్నం తినకూడదయా, శత్రువుల అన్నం తినకూడదా, మేము నీకు శత్రువులమా అన్నాడు దుర్యోధనుడు. అంటే అప్పుడు అన్నాడు కదా, అవును నాకు శత్రువులే. నీకేమొచ్చింది శత్రుత్వానికి, మనకేమైనా యుద్ధం జరిగిందా, మనకేమైనా ఆస్తుల వాటాలు ఏమన్నా తప్పాయా, ఏమైపోయింది అన్నాడు. కాదు కాదు, మీరు నాకు శత్రువులు అవ్వడానికి కారణం మమ ప్రాణాహి పాండవా, పాండవులు నాకు ప్రాణాలు గనక, నా ప్రాణమైనటువంటి పాండవులకి మీరు శత్రువులు గనక నాకు కూడా మీరు శత్రువులే అన్నాడు. చాలా కోపం వచ్చింది అతనికి. కానీ ఏం చేస్తాడు, నేను తిన్ను అన్నప్పుడు. అందుకని అతన్ని బంధించడానికి ప్రయత్నం చేశాడు, బంధించలేకపోయాడు అనుకోండి. సరే ఆ ముందు ఆయన అనేసేసి బయటికి వచ్చేసాడు. మరి అట్లా శాపం ఎట్లా, భోజనం ఎట్లా? భీష్ముడు ఆహ్వానించాడు రమ్మని, ఎంతోమంది, ద్రోణుడు ఆహ్వానించాడు, ఎవరి యొక్క ఆహ్వానాలు స్వీకరించలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు ఎక్కడో మురికివాడలో ఉంటున్నాడు పాపం, ఆయన ఇల్లు అక్కడ. అలా కృష్ణుడు వస్తున్నాడు అనేటువంటి వార్త వెళ్ళిపోయి విదురుడికి ఎవరో చెప్పారు. వాళ్ళింటికి వస్తున్నాడు అనుకోలేదు, వీధిలోకి వస్తున్నాడని తెలిసింది. ఆగతం వస్తున్నాడా అన్నారు. వస్తున్నాడు అంటే వెంటనే గేహమాగతం అని, గేహాన్ని అంటే ఇంటికి వస్తున్నాడు అన్నారు. ఇంటికి వస్తున్నాడు అనేటువంటిది వచ్చి ఎవరింటికి వస్తున్నాడా అని ఆశ్చర్యపోయి చూస్తుంటే మీ ఇంటికే వస్తున్నాడు అన్నాడు. మమ గేహమా, అరే మా ఇంటికి వస్తున్నాడా, ఆశ్చర్యపోయాడు విదురుడు. నేను ఆహ్వానం కూడా ఇవ్వలేదే, నేను ఆహ్వానం కూడా ఇవ్వనటువంటి విధానంలో మా ఇంటికి వచ్చి పరమాత్మ నా ఇంట్లో స్వీకరించాలనేటువంటి భావనతో వస్తున్నాడని పొంగిపోయాడు. ఆయనకు ఒళ్ళు తెలియలేదు బాబు. కృష్ణుడు వచ్చేసాడు లోపలికి. అలా వస్తూ ఉంటే వెంటనే ఆహ్వానం చేశాడు, లోపలికి రమ్మన్నాడు. వాళ్ళిద్దరూ కూడాను మాయలోనే ఉన్నారు బాబు. ఉన్నటువంటి ఆ భార్య కొద్దిగా తెలివి తెచ్చుకుంది. లోపలికి వచ్చిన తర్వాత చూడండి, కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంటికి ముందు చెప్పకుండా వచ్చేసారనుకోండి, వాళ్ళు రావడం ఆనందమే, కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక్కసారి గజిబిజి అయిపోతాం. మనం అంతా కూడా కంగారు పడిపోతాం. తెచ్చి కుర్చీ వేయాలి, కుర్చీని తిరగతిప్పేస్తాం, కూర్చోండి. పాపం ఆ విదురుడు కూడా ఆయన ఆహ్వానం చేశాడు, రమ్మన్నారు, కూర్చోమన్నారు, కూర్చున్నాడు ఆసనం వేసి. భార్య పళ్ళు తీసుకొచ్చింది. కృష్ణుడికి ఇవ్వండి, స్వామికి ఇవ్వండి అంటే అలాగే అన్నాడు. వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అలా చూసుకుంటూ కూర్చున్నారట. కృష్ణుడు ఉద్ధవుడి యొక్క ముఖంలోకి చూస్తూ అతన్ని తాగుతున్నాడా అన్నట్టుగా ఉన్నదట కళ్ళతోటి. కృష్ణుణ్ణి ఉద్ధవుడు అలాగే చూస్తున్నట్ట. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ భార్య ఇచ్చినటువంటి పండ్లు ఆయనకి ఇవ్వాలి. ఉన్నటువంటి ఆ తన్మయత్వంతో ఉన్నటువంటి విదురుడు ఆ పండు తీసుకొని, అరటిపండు ఆ తొక్కని తీసుకొని పండు పారేశాడు, తొక్కిచ్చాడు ఆయన. కృష్ణుడు కూడా ఆ తొక్క తీసుకొని అలాగే తింటున్నట్ట. భార్య వచ్చిందట, మీ ఇద్దరికి ఏమైంది అన్నదట. బాబా ఏమిటన్నట్ట. అయ్యో పండు పారేసి తొక్కిచ్చావేమిటి స్వామి అని అడిగిందట భర్తని. తొక్కిచ్చానా నేను, పండు పారేశానా అన్నట్ట బాబా. కృష్ణ, ఆయనకి మతి లేకపోతే నీకేమైపోయిందయ్యా, నువ్వు తొక్క తింటామేమిటయ్యా అన్నది. అంటే నేను తొక్క తింటున్నానా అన్నట్ట కృష్ణుడు.
ఏమిటండి వీళ్ళిద్దరికీ వ్యామోహం? భక్తుడు భగవంతుడికి ఉన్నటువంటి వ్యామోహం ఎంతో గొప్పది. భక్తుడికి భగవంతుడి మీద ఉండే వ్యామోహం గొప్పదా, భగవంతుడికి భక్తుడి మీద ఉండేటువంటి వ్యామోహం గొప్పదా? చెప్పండి. ఏమండి? కాదు, భక్తుడికి భగవంతుడి మీద ఉండేటువంటి వ్యామోహం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ భగవంతుడికి భక్తుడి మీద ఉంటుందిట. కనుక భగవంతుడిదే ఎక్కువట వ్యామోహం మన మీద. అందుకని మన అమ్మ అన్నది మాలే అని పిలిచింది. ఆశ్రితులైనటువంటి వారి విషయంలో వ్యామోహం కలిగినవాడా. అందుకే ఎప్పుడు ఆశ్రితులను వదలడు. నిన్న చెప్పుకోలే, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను, అక్కడ ఉండను, ఇక్కడ ఉండను, నా స్థానం అది కాదు. మద్భక్తాహ ఎత్ర గాయంతి, నా భక్తులైనటువంటి వాళ్ళు నన్ను ఎక్కడ కీర్తిస్తుంటారో అక్కడే ఉంటాను నారదా. అది వ్యామోహం ఆయనకి. అంత గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడా అని మన అమ్మ పిలుస్తోందిట. ఇక్కడ దీన్ని ఏమంటారంటే వ్యామోహాన్ని పిచ్చి అంటారు. దానికి కొద్దిగా పాలిష్డ్ పదం ఏమిటి అంటే వ్యామోహం, తన్మయత, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ పిచ్చి అంటే అర్థం ఏంటి? అది కూడా ఇదే అర్థం. పిచ్చి అంటే ఏంటి? ఒక విషయాన్ని గురించి నిరంతరం ఆలోచించటం. దాన్నే ఆలోచిస్తున్నప్పుడు దాని యందు పిచ్చి అని అంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏదో ఉదాహరణకి ఒకడెవడో నాటకాలు వేసేవాడు ఉన్నాడు. రోజు నాటకాలు అంటే మహా ఇష్టం పడి ఆ నాటకాలు వేసినటువంటి అతనికి అది నోట్లో నుంచి ఎప్పుడూ కూడాను ఆ డైలాగ్సే వస్తున్నాయి. రోడ్డు మీద వెళుతూ అలా కనిపించిన ప్రతివాడిని బావా ఎప్పుడు వచ్చితివి అంటూ వెళుతున్నాడు. వాడు వీడేమిటండి ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను పట్టుకుని బావ అంటున్నాడు అని ఎవడో అన్నట్ట పాపం వాడు అంటే వెంటనే వాడు చెప్పారట, వెర్రివాడ నిన్ను బావ అంటలేదు, వాడికి పిచ్చినన్నా. వాడు నాటకాలు వేసి వాడి మనస్సు నిరంతరం వాటి మీదనే లగ్నమై ఉన్నది. పిచ్చి అంటే అదా. ఒకే విషయం మీద మన మనస్సు పూర్తిగా లగ్నమైపోయి ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడినా అదే విషయం మాట్లాడతాం. అందుకని దాన్ని పిచ్చి అంటారు. అలాగే భగవంతుడికి భక్తుడైనటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడతాడు. పిచ్చి అది. అదనమాట ఉన్మత్తత అంటారు దాన్ని, ఆ పిచ్చి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ పిచ్చి అనేటువంటిది సంప్రదాయంలో వాడుతూ ఉంటారు కదా. అదిగో మన అమ్మకు కూడా పరమాత్మ యందు పిచ్చి, ఆయనకి ఈవిడ యందు పిచ్చి అన్నారు. అట్లా అన్నమాట. అయితే దీంట్లో ఒక తమాషా అయినటువంటి విషయం ఏం చెప్తున్నారంటే, పిచ్చి అన్నారు కదా, ఈ వ్యామోహం పురుషుడికి స్త్రీ యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవాల మీద పిచ్చి, వ్యామోహం. కళ్ళు, అలాగే వక్షస్థలం, అలాగే నడుములు, ఇలాగే ఏవో కొన్ని వీటిలో కలిగి ఉన్నటువంటి, అంటే గోదాతల్లి యొక్క దీని మీద పిచ్చి అన్నారు. అంటే ఇక్కడ ఏదో చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వీళ్ళు చెప్తూ ఉండేటువంటి మాటలు కాదు, ఇందులో ఉన్నటువంటి అంతరార్థంలోకి వెళ్ళాలి మనం. ఏమిటండి ఇది అని అంటే, కన్నులు అన్నారు. ఈ కన్ను అనేటువంటిది జ్ఞానానికి, దృష్టి అనేటువంటిది జ్ఞానానికి చిహ్నమైంది కనుక ఈ జ్ఞానము అని అర్థం. అంటే భక్తుడైనటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానమందు పిచ్చి కలవాడు పరమాత్మ ఒకటి. అలాగే కుచాలు అన్నారు, వక్షస్థలం, ఇది ఆనందజనకాలు కనుక, ఆనందవర్ధకములు కనుక ఆనందము. ఆనందాన్ని కలిగించేది ఏది లోకంలో? భక్తి కనుక భక్తి అని అన్నారు. ఆ భక్తి అనేటువంటిది ఆనందజనకమవుతుంది, ఆనందవర్ధకము కూడా అవుతుంది కనుక భక్తిని గొప్పగా ప్రశంసించాడు భగవద్గీతలో పరమాత్మ.
ఏమిటండి భక్తిని ఎలా ప్రశంసించాడు? రాజవిద్య రాజగుహ్య యోగంలో ఆ రాజవిద్యను గురించి గొప్పగా ప్రశంసిస్తాడు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ భక్తి అనేది ఎంత గొప్పదయా అని చెప్తూ దాన్ని ప్రశంసించేటువంటి విషయంలో రాజవిద్య అన్నాడు. రాజవిద్యట ఇది. రాజ అంటేనే శ్రేష్టమైనటువంటిది అని ఒక అర్థం వస్తుంది. రాజవిద్య అంటే శ్రేష్టమైనటువంటి విద్య ఒక అర్థం. రాజవిద్య అంటే రాజానాం విద్య అన్నారు, రాజులకి సంబంధించిన విద్య అన్నారు. ఇదేమిటండి రాజులకి సంబంధించిన విద్య ఇది అని అంటే కాదు కాదు, రాజా అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటో చెప్పారు మనకి రామానుజుల వారు భగీతా భాష్యంలో. రాజానోహి విస్తీర్ణ అగాధ మనసః అన్నారు. అంటే రాజులు అంటే ఇక్కడ రాజశబ్దానికి అర్థం ఏంటి అంటే విశాలమైనటువంటి అగాధమైనటువంటి మనస్సు కలవారు. అంటే విశాల హృదయం, లోతైన హృదయం. ఈ హృదయం కలిగినటువంటి వాడు రాజు. ఆ రాజులకు సంబంధించిందంటే భక్తులు అన్నమాట. అలాంటి భక్తులైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విద్య ఇది రాజవిద్య. అలాగే రాజగుహ్యం, గుహ్యం అంటే రహస్యం, రహస్యమైనటువంటి విషయాలన్నిటిలోకి రహస్యమైనటువంటి విషయం, అందువల్ల ఇది శ్రేష్టమైనటువంటి రహస్యం. పవిత్రం, ఇది తాను పవిత్రంగా ఉంటుంది, దానిని పొందే వాళ్ళని పవిత్రం చేస్తుంది. గోవు ఉన్నది, గోవు ఎప్పుడూ పవిత్రమే. మనం అందుకనే కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్తారు, గోవుని స్పృశించు అని. గోవుని స్పృశించడం చేత మనకి పాపాలు పోతాయి చెప్పాలి. అలాగే గోవు యొక్క పంచగవ్యాలు తీసుకుంటే పాపాలు పోతాయి అంటే అర్థం ఏంటి? ఇక్కడ అది పవిత్రమైనది కనుక దాన్ని స్పృశించడం చేత మనకి దోషం పోయి మనం కూడా పవిత్రమవుతాం. ఈ భక్తి కూడా అలాంటిది. తాను పవిత్రమై అందరినీ పవిత్రం చేయగలిగేటువంటి శక్తి కలిగింది అన్నమాట. పవిత్రం ఇదం ఉత్తమం, ఈ భక్తి ఉత్తమమైనటువంటిది. అంటే ఎంతకన్నా శ్రేష్టమైనది ఇంకొకటి ఏది లేదు. ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 రకాలుగా ఉంటాయి కదా, అందులో ఉత్తమం అన్నమాట, సూపర్లేటివ్. అలాగే ప్రత్యక్షావగమం, ఈ భక్తిలో ఉన్నప్పుడు చూడండి, చాలా భక్తితోటి పరమాత్మని గురించి మనం గానం చేసుకుంటున్నాం అనుకోండి, సంకీర్తనం చేస్తున్నాం అనుకోండి, ఆయా భావాన్ని బట్టి మన మనస్సులో పరమాత్మ దర్శనం ఇస్తూ ఉంటాడు. ప్రత్యక్షావగమం, ఎదురుగా ఉన్నప్పుడు చూస్తున్నట్లే మనస్సులో మనం దర్శించగలిగేటువంటి రీతిని కలిగిస్తుంది భక్తి. ధర్మ్యం, ఇది ఎలాంటిదిట? ధర్మముతో కూడినటువంటిది అన్నమాట. అంటే యథార్థంగా మనం చేయవలసినటువంటిది ఏదైతే ఉన్నదో అదే. సుసుఖం కర్తుం, చెయ్యడానికి కూడా ఈ భక్తి అనేటువంటిది ఆచరించడానికి కూడా కష్టతరమైనటువంటిది కాదు. సుసుఖం కర్తుం, చెయ్యడానికి కూడా చాలా సుఖకరమైనటువంటిది. చేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ భక్తి యోగాన్ని చివరిలో అంటే పూర్తిగా ఆచరించిన తర్వాత సుఖమే కలుగుతుంది. కానీ కర్మలు అలాంటివి కాదు. కర్మ చేసేటప్పుడు దుఃఖం కలుగుతుంది, పూర్తిగా ఫలం పొందేటప్పుడు సుఖాన్ని పొందుతాం. ఏమండి, మనం 100 కేజీల బియ్యం కొనుక్కొని తీసుకురావాలి. ఎవరు లేరు తెచ్చేవాళ్ళు, మనమే మోసుకొని రావాలి. దాన్ని మీద వేసుకున్నాడు, మోసుకొని తెచ్చాడు. ఇది కర్మని ఆచరిస్తున్నాడు. వీడికి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. మొయ్యలేకపోతున్నాడు. మొయ్యలేక రొప్పుతున్నాడు, రోస్తున్నాడు, పక్కన పెడుతున్నాడు, మళ్ళీ పెట్టుకుంటున్నాడు. ఈ కర్మ పూర్తిగా అయిపోయిన తర్వాత అది అనుభవ దశకు వచ్చినప్పుడు సుఖం కలుగుతుంది. కర్మ చేస్తున్నప్పుడు సుఖం లేదు, అనుభవించే దశకు వచ్చినప్పుడే సుఖం. కానీ భక్తి అలాంటిది కాదు. భక్తి చేస్తున్నప్పుడు సుఖాన్ని కలిగిస్తుంది, ఆచరించేటప్పుడు సుఖాన్ని కలిగిస్తుంది. అది పొందిన తర్వాత
పూర్తిగా సుఖాన్నే కలిగిస్తుంది. అందుకని ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, సుసుఖం కర్తుం, చేయడానికి చాలా సుఖకరమైనటువంటిది, అవ్యయం, నశించనటువంటిది, దీనికి నాశనం అనేటువంటిది లేదు, అలాంటి అద్భుతమైనటువంటిది అంటూ ఈ భక్తి యొక్క గుణాలని కీర్తిస్తాడు 9వ అధ్యాయం ప్రారంభంలోనే పరమాత్మ. అందువల్ల ఇది అన్నమాట ప్రధానమైనటువంటి. యథార్థంగా మనం శరీరాన్ని బట్టి చూడకూడదు, మనుషుల్ని, జీవుల్ని. ఆత్మ అనేటువంటిది పురుషుడు కాదు, స్త్రీ కాదు. అతన్ని పురుషుడుగా చెప్పము, స్త్రీగా చెప్పము. పురుషుడు స్త్రీ అనేటువంటివి పైన వచ్చేటువంటి శరీరాలు మాత్రమే. ఇది కర్మ వల్ల వస్తుంది శరీరం. మన పూర్వకర్మని అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని ఇవ్వాలి కనుక అది మనుష్య శరీరమో పశు శరీరమో, దాంట్లో పురుషుడో స్త్రీయో ఏ రూపంగా మనం అనుభవించవలసి ఉంటుందో ఆ రూపమైనటువంటి శరీరాన్ని పరమాత్మ ఇస్తాడు. కానీ ఇది శరీరం మాత్రమే. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కనుక ఆత్మకి ఆ విధమైనటువంటిది లేదు. కనుక పరమాత్మ చూసేటువంటిది ఏమిటి అంటే ఇతని దగ్గర ఉండేటువంటి భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటివే పరమాత్మని ఎక్కువగా వ్యామోహపరుస్తాయి. అంటే ఉదాహరణకి లోకంలో ఉండేటువంటి ఒక స్త్రీ అంటే ఏవేవి వ్యామోహపరుస్తాయి? జ్ఞానం అంటే కన్ను, వక్షస్థలం అంటే భక్తి, ఇలాగా నడుము అంటే వైరాగ్యం అన్నారు. కవి సమయం అంటారు, కవులు వర్ణిస్తారు అలాగా. ఏమండి, అలాగా ఈ ఉన్నటువంటి రూపాన్ని కాదయా, ఈ ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆ ఉన్నటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, వాటి ఎందుకు వ్యామోహం పరమాత్మకి ఎందుకు? ఈ పిచ్చి శరీరం మీద భగవంతుడు కూడా వ్యామోహం పొందితే భగవంతుడు చూపుతాడు. లోకంలో ఉండేటువంటి అతి సామాన్యులమైనటువంటి మనకి శరీరాల మీద వ్యామోహం. కానీ ఆయన ఎప్పుడు ఈ శరీరాల్ని కాదు కదా చూసేది, ఆత్మని చూస్తాడు. కనుక ఆత్మకు ఉండవలసినటువంటి ఈ లక్షణాలు ప్రధానమైనవి అని చెప్తారన్నమాట. అందుకని అలాంటి విద్య ఇది అని అన్నట్లుగా వ్యామోహం పరమాత్మకి అదిగో ఆ భక్తి మీద అని చెప్తూ మాలే అన్నారు. మాలే అంటే వ్యామోహం కలవాడా. భక్తుల ఎందు వ్యామోహం ఎందుకండి? భక్తుల యొక్క శరీరం మీదనా? కాదు, వాళ్ళకు ఉండేటువంటి భక్తి మీద, జ్ఞానం మీద, వైరాగ్యం మీద, వాటి యందు వ్యామోహం పరమాత్మకి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఉంటాయో వాళ్ళ యందు ఉంటుంది కనుక ఆ శరీరం అనుకుంటాం మనం. యథార్థంగా ఎవరికైతే భక్తి ఉంటుందో అతను పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనప్పటికీ కూడా పరమాత్మకి వ్యామోహం ఉంటుంది కనుక, పురుషుడైతే ఆయన పురుషుడు కనుక మనమేం అనుకోం, కానీ స్త్రీ అయితే ఇంకో రకంగా భావిస్తాం. కానీ పురుషుడు స్త్రీ అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ యొక్క దృష్టి ఉండదు. ఈ జీవుడికి ఉండేటువంటి జ్ఞాన, వైరాగ్య, భక్తుల మీదనే ఉంటుంది. ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అందుకని మాలే మణివಣ್ణ అని పిలిచారు. మణివಣ್ణ అన్నారు. వಣ್ణ అంటే ఇక్కడ రంగు ఒక అర్థం, స్వభావము అని ఒక అర్థం. మాణిక్యవర్ణుడా అని పిలిచినట్లు మణికి ఉండేటువంటి స్వభావం కలవాడా. మాణిక్యానికి పరమాత్మకు పోలికలు కూడా ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు, పర్వాలేదు. ఏమండి అంటే అర్థం ఏంటి? మణి యొక్క స్వభావం కలవాడు, మణి యొక్క రూపం కలిగినటువంటి వాడు. అంటే అది నల్లగా ఉంటుంది, కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు. ఇలాగ చెప్పుకుంటే ఆయన యొక్క స్వభావం వಣ್ణ అన్నారు. ఏమండి మణి అనేటువంటిది కొంతమంది భాగ్యశాలురైనటువంటి వాళ్ళు ధరిస్తుంటారు. కొంతమంది ధనలుబ్ధులైనటువంటి వాళ్ళు ఉంటారే, అంటే ధనం మీద ఆశ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అమ్ముకుంటూ ఉంటారు. మణి అనేటువంటిది ధనం కలవాళ్ళు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు, ధనం మీద ఆశ ఉన్నవాళ్ళు దాన్ని అమ్ముకుంటూ తిరుగుతుంటారు. భగవంతుడు కూడా మణికి ఉండేటువంటి స్వభావాలు కలవాడై ఉన్నాడు. ఏంటిట? కొంతమంది భగవంతుని యొక్క విషయాన్ని ఇతరులకి ప్రతిఫలాన్ని ఆశించి చెప్తూ ఉంటారు, అంటే అమ్ముకుంటూ ఉంటారు.
కానీ కొంతమంది అలా కాకుండా దాన్ని ధరించేటువంటి ప్రయత్నం చేస్తారు. భాగ్యశాలురైన వాళ్ళు ధరిస్తారు, ఇతరులకు కూడా ధరింప చేస్తారు, ఏ కోరిక లేకుండా. కానీ కొంతమంది దాన్నే ఒక ఇదిగా పెట్టుకొని జీవనం సాగిస్తారు. దానికి దీనికి పోలికలు అలా ఉన్నాయి. అలాగే కొంతమంది దీన్ని కొంగున కట్టుకుంటారు. భగవంతుడిని కూడా, భగవంతుడు అనేటువంటి మణి ఉన్నదే, ఈ మణిని కూడా మరి కొంగున కట్టుకున్నారు. ఎవరు కట్టుకున్నారట? దౌత్యమని, సారథ్యమని ఇవన్నీ కూడాను చేయించుకొని కొంగున కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? తమతో పాటే ఉంచుకోవడం. మరి పాండవులు ఉంచుకోలేదు కనుక ఆ విధమైనటువంటి స్వభావం. దీనికి స్వార్థం లేదు, అలాగే పరమాత్మకి స్వార్థం లేదు. మణికి ఏమన్నా స్వార్థం ఉందా? ఉండదు. అలాగే పరమాత్మకి కూడా స్వార్థం అనేటువంటిది ఉండదు. ఇలాగా మణికి పరమాత్మకి అనేక రకాలైనటువంటి పోలికలు కనిపిస్తాయి మనకి. అయితే ఇక్కడ స్వభావం అనేటువంటిది ఒకటి ఉంది, చూశారు? ఈ స్వభావం అనేటువంటిది సహజంగా చాలా గొప్పదే, కానీ చెడ్డ స్వభావం అయితే చెడ్డది. ఇప్పుడు ఏదో సామెత చెప్తారు తెలుగులో, పుట్టుకతో వచ్చింది అంటారు, పుడకలతో కానీ పోదు. అదే స్వభావం అంటే. ఆ స్వభావం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బాగు చేయాలన్నా కూడా పోదు. స్వభావానికి తమాషాగా చెప్తుంటారు పెద్దలు. ఒక సాధువు గారు ఒక నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఆయన ఏదో సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేస్తున్నారు. మంచి ప్రవాహం నడుస్తోంది నది. అలా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తూ చేస్తూ ఒకసారి మునిగి పైకి లేచారు. లేచి చూసేటప్పటికి ఆ ప్రవాహంలో ఒక తేలు కొట్టుకుపోతుందట. దాన్ని చూశారు, అయ్యో పాపం చచ్చిపోతుంది, ఇలా కొట్టుకుపోతుంది పాపం, దానికి మునిగిపోతుందేమో చచ్చిపోతుందేమో అనుకొని దాన్ని పట్టుకుందాం, దాన్ని బయటపడేద్దామని చెప్పి దాన్ని అలా పట్టుకున్నారట. టక్కని కుట్టింది. కుట్టగానే బాగా టక్కన వదిలేశారట. మళ్ళీ పరిగెడుతోందిట. మళ్ళీ నీళ్ళలో కొట్టుకుపోతుంటే మళ్ళీ పట్టుకున్నారట, మళ్ళీ కుట్టిందిట. ఇలాగ 3-4 సార్లు కుడుతూ ఉంటే వదిలేసి మళ్ళీ పట్టుకుంటూ మళ్ళీ అది కుడుతూ మళ్ళీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అన్నట్ట, ఏమిటి స్వామి మీరేమిటి ఇలాగ చేస్తారు? అది మిమ్మల్ని కుడుతోంది కదా, మీరెందుకు దాన్ని వెంబడబడతారు, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, వదిలేయండి అన్నట్టు. అంటే ఆ సాధువు నవ్వి అన్నట్ట, ఒరే నాన్న, దాని స్వభావాన్ని అది వదలలేకపోతుంది, నా స్వభావాన్ని నేను వదలలేకపోతున్నాను. ఏమిటి దాని స్వభావం? ఎవరు పట్టుకుంటే వాళ్ళని కుట్టడం. నా స్వభావం ఏంటి? ఎంత దుష్టుడికైనా సరే కష్టం కలిగితే సహించలేకపోవడం. కనుక నా స్వభావం నేను వదలలేకపోతున్నాను, దాని స్వభావం అది వదలలేకపోతుంది. ఇది పోరాటం ఇక్కడ అన్నమాట. అలాగే స్వభావం అనేటువంటిది పోదు. ఇదిగో ఈ మణివర్ణ అంటే మాణిక్య వర్ణుడు, అలాగే మాణిక్యం ఏదైతే స్వభావం కలిగి ఉందో అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అన్నమాట. ఇప్పుడు అమ్మ మాలే మణివర్ణ అని పిలిచేటప్పటికే పెరుమాళ్ళు అన్నారట, నాకు మీ మీద ఇంత వ్యామోహం ఉన్నదని మీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పిందిట, నీలో నీ హృదయంలో మా మీద ఉండేటువంటి వ్యామోహాన్ని నీ శరీర కాంతే చెప్తోందయా, నీ శరీర కాంతే చెప్తోంది అన్నారు. వ్యామోహం అంటే ఏమిటి? నలుపు. అది హృదయంలో ఉండి పైకి ఎగదన్నుతున్నది. అంటే ఈయన యొక్క శరీరం కూడా నల్లగా ఉంటుంది కదా, అందువల్ల ఆ వ్యామోహం అనేటువంటిది ఈ తిరుమేని అంతా కూడాను రంగుతో నింపేసింది. చిత్రం చూడండి. నీలమేఘవర్ణుడు అంటారు ఆయన. నీలం అంటే నలుపు, నల్లని మేఘం రంగులో ఉంటాడు పరమాత్మ. ఆకాశంలో మేఘం ఉన్నది, ఆ మేఘంలో నల్లగా అవడానికి కారణం ఏంటి? తెల్లగా ఉండేటువంటి మేఘం నల్లగా అయింది, కారణం ఏంటి?
నీరు చేరింది, చల్లని నీరు చేరడం వల్ల అది నల్లగా అయింది. అలాగే పరమాత్మ కూడా నల్లగా ఎందుకు అయ్యాడు అంటే చల్లని దయ అనేటువంటిది హృదయం నిండుగా ఉన్నది కనుక నల్లగా కనిపిస్తున్నట్ట. అదిట కారణం. ఏమండి, పైకి నల్లగా కనిపిస్తాడు కానీ మనస్సు మాత్రం తెల్లగా ఉంటుంది. మనం పైకి తెల్లగా కనిపిస్తాం, మన మనస్సు మాత్రం నల్లగా ఉంటుంది. మనకి భగవంతుడికి తేడా. అలాగా మణివన్న అని పిలిచింది మాణిక్యవర్ణుడా అని. వ్యామోహాన్ని గుర్తించింది కనుకనే లక్ష్మీదేవి పుట్టింటిని కూడా వదిలేసిందిట. పుట్టింటిని వదిలేయటం అంటే పుట్టిల్లేది లక్ష్మీదేవికి. ఏమండి, కమలాన్ని కూడా వదిలేసేసి ఆ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని చేరిందిట. చేరిన దగ్గర నుంచి ఆవిడకి భయంట. అగలగిల్లే నిరయుమెన్రు అలర్మేల్ మంగయురై మార్బా అని ఆ మార్బా వక్షస్థలంలో చేరినటువంటి అమ్మ ఆయన్ని చేరిన దగ్గర నుంచి భయపడిపోతూ ఉంటుందట. అమ్మో, ఇక్కడ విరహం ఎట్లా వియోగం ఏమన్నా కలుగుతుందేమో అని భయం. వియోగం కలగడం అనేటువంటిది భయపడడం ఉన్నదే మనస్సు. వియోగం కలుగుతుందేమో అని భయపడడం అనేది ఉందే చాలా ఉత్తమ లక్షణం అంటారు. పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని చెప్తుంది శాస్త్రం. పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి. మనకి రామానుజులు వారు కూడా గద్యత్రయంలో అనుగ్రహిస్తారు. పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి. పరమాభక్తి అంటే ఏమిటండి అంటే పునర్విశ్లేష భీరుత్వం. మళ్ళీ ఆయనతో మనకి ఎక్కడైనా విశ్లేషణ కలుగుతుందేమో అని భయపడ్డాం. ఆ భయం ఏదైతే ఉన్నదో అదిగో అదిట పరమాభక్తి అంటారు. అలాగే అమ్మ కూడా ఆయన్ని పిలుస్తూ అన్నది మణివర్ణ అంటే నీ యొక్క మాణిక్య వర్ణం ఏదైతే ఉన్నదో నల్లని వర్ణం, నీలో ఉన్నటువంటి వ్యామోహాన్ని అదే మాకు చూపిస్తుందయా అన్నారు. సరే, ఎందుకు ఇంత స్తోత్రం ఊరికే పొగుడుతున్నారు? ఈ పొగడతలు కాదు కానీ అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండరా అన్నట్ట కృష్ణుడు. మార్గళి నీరాడువాన్, మేము వచ్చింది ఎందుకో తెలిసిన ధనుర్మాసంలో స్నానం చేయడానికి వచ్చాం మేము అన్నారు. మేము గ్రామస్తుల యొక్క సంకల్పం కోసమేమో నీళ్ళలో స్నానం చేస్తాం, కానీ మాకున్నటువంటి నీ మీద ఉన్నటువంటి ప్రేమ చేతనేమో నీ యొక్క గుణాలు, నీ యొక్క సౌందర్యం అనేటువంటి ఒక సరస్సులో మేము మునిగి స్నానం చేయాలనుకుంటున్నాం అని అన్నట్ట. ఆ మాట వినేటప్పటికీ కృష్ణుడు అన్నట్ట, శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని నేను చెప్పాను కదా. శాస్త్ర విధిని దాటి మీరు ప్రవర్తిస్తున్నారు ఏమిటిది అడుగుతున్నట్ట ఆయన. అంటే పరమాత్మ చెప్తారు, ఎవరైనా సరే శాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, శాస్త్రం అంటే అర్థం ఏంటండి? శాసనాత్ శాస్త్రం అన్న శాసనం, పరమాత్మ యొక్క శాసనం అవ్వడం వల్ల దానికి శాస్త్రం అని పేరు వచ్చింది. ఆ శాస్త్రంలో నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించకుండా దానికి వ్యతిరేకంగా ఎవడైతే చేస్తాడో శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత, తన ఇష్టం వచ్చినట్లు తాను ఎవడైతే ప్రవర్తిస్తాడో న సిద్ధిమవాప్నోతి, అతను సిద్ధి పొందడు, నా సుఖం, వాడికి సుఖం లేదు, నా పరాంగతి, వాడి మోక్షాన్ని పొందడు అన్నట్టు. అంటే అర్థం ఏంటి? శాస్త్ర విధిని ఉల్లంఘించి ప్రవర్తించకూడదు ఎవరు. మీరు కూడా అలా ప్రవర్తిస్తే మీరు పోతుంది కదా అంటే, లేదు శాస్త్ర విధిని వదిలేసినా కూడా మనకి శాస్త్రం చెప్పింది. ఎప్పుడైనా సరే, వేదంలో అయినా సరే, ఏ కష్టం వస్తే అంటే శాస్త్ర విధిని వదిలివేస్తే దోషం అనేటువంటి ఉద్దేశంలో భీష్మ పితామహుడు చాలా ధర్మాన్ని పాలించేటువంటి వాడు కదా. అందువల్ల భీష్మ పితామహుడు ధర్మస్వరూపుడు పాప. ఆయన ఈ విషయాన్ని తన ఆచరణలో చూపించేట ఒకసారి. ఏమిట అంటే ఆయన తన తండ్రి గారికి పిండ ప్రదానం చేస్తారు. మన తిరువధ్యయనం వస్తుంది కదా, తద్దినం ఆ కార్యక్రమం పెడుతున్నాడు.
పెడుతున్నప్పుడు వాయసు పిండం అంటారు, అది పెట్టాలి. పెట్టవలసి వచ్చినప్పుడు దానికి విధానం ఉంది. దర్భలు ఉంచాలి, నువ్వులు ఉంచాలి, నల్ల నువ్వులు, ఇట్లా దానికి విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో పెట్టాలి అనే ఉద్దేశంతో అవన్నీ కూడా సిద్ధం చేసి ఆ ఉన్నటువంటి పిండం తీసుకొని దాని మీద ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా తన తండ్రి చటుక్కున వచ్చి చేయి పెట్టేటది. ఎందుకు పెట్టేట? చాలా ధర్మాత్ముడు ఇతను, అతనితో స్వయంగానే నేను తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కరెక్ట్గా ఆ ఉన్నటువంటి ఆ ముద్ద పెట్టబోతుంటే దాని కింద చేయి పెట్టేట. అప్పుడు భీష్మ పితామహుడు చేతిని అలా తోసేసి దాని మీద పెట్టేట. అదేంట్రా, నేనే వచ్చింది, నీ తండ్రిని, నా కోసమే కదా నువ్వు వస్తున్నావు, నేనే వచ్చి స్వయంగా చేయి పెడితే నా చేతిలో పెట్టకుండా దాని మీద పెడతావేమిటి అంటే, శాస్త్రం నీ చేతిలో పెట్టమని చెప్పలేదు. శాస్త్ర విధి ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తాను తప్ప అది చెప్పింది దర్భల మీద పెట్టమని, నువ్వు వస్తే చేతిలో పెట్టమని చెప్పలేదు. కనుక నేను అది ఆచరించానన్నాడు. అంటే శాస్త్ర విధిని ఉల్లంఘించకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు ధర్మాత్ములు. అందుకే చివరి సమయంలో ఆయన పరమపదించేటప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆయన చూస్తూ ప్రాణాన్ని వదిలాడు. ఎవరికి ఉంటుంది చెప్పండి అది? అందుకే చిట్ట చివరిలో పాండవులను తీసుకుని వెళ్ళి ఆయన చేత ధర్మాలని బోధింపజేశాడు, స్వయంగా తాను అక్కడ నిలబడి. అదనమాట గొప్పది. అందుకే ఆ సమయంలోనే విష్ణు సహస్రనామాలు కూడా చెప్పాడు. అందుకే లోకంలో అన్ని సహస్రనామాల కన్నా చాలా ఉత్కృష్టమైనటువంటి సహస్రనామాలు విష్ణు సహస్రనామాలే. ఎందుకని అంటే, స్వయంగా ఎవరివైతే ఆ నామాలు అయి ఉన్నాయో ఆ దైవమే అక్కడ ఉండగా ఒక భాగవతోత్తముడైనటువంటి అతని నోటి నుంచి వినిపించబడ్డాయి. అంటే ఆయన ఎక్కడా కూడా ఇది నాది కాదు అని అడ్డుకోలేదు. అంటే అర్థం ఏంటి? ఆయన చేత ఆమోదముద్ర పొందినది. మరి ఏ సహస్రనామాలైనా, ఏ సంబంధించిన సహస్రనామాలకైనా ఇలాంటి గొప్పతనం ఉందా? లోకంలో లేదు. ఆ దైవం చేతనే ఆమోదింపబడి ఆయన చేత శ్రవణం చేయబడి ఉన్నటువంటివి ఏమీ లేవు లోకంలో, ఒక్క విష్ణు సహస్రనామం. అందుకే మహానుభావులైనటువంటి ఇతర మతాచార్యులు కూడా విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అదిగో ఆ సమయంలో అట్లా ఆయన చేత చెప్పబడినటువంటిది అలాంటిదన్నమాట. అందుకని మన అమ్మ అంటుంది, మేమేం శాస్త్ర విధిని ఉల్లంఘించలేదు. ఎందుకుట అంటే, ఇదిగో శాస్త్రమే చెప్తోంది, ఎప్పుడైనా సరే శాస్త్రంలో కూడా ఏదైనా సందేహం కలిగితే ఎవరిని ప్రమాణంగా తీసుకోవాలి మనం? శాస్త్రంలోనే సందేహం కలిగింది, మరి శాస్త్రం మనకు సమాధానం చెప్పాలి, చెప్పలేదు అంటే మేము చెప్పలేదంటే మనకి తగినట్టుగా లేదు, మరి ఏం చేయాలి? అప్పుడు ఎవరు ప్రమాణం మనకి? ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అన్నదిట. అంటే ఏమిటి? వేదంలో కూడా నీకు ధర్మ సంబంధంగా ఏదైనా ఒక సందేహం కలిగితే ఆ సందేహాన్ని పెద్దలైనటువంటి వారి యొక్క నడవడికను చూసి నేర్చుకో, తెలుసుకో, ఆ సందేహాన్ని వారి దగ్గర నుంచి తీర్చుకో. అంటే ఇప్పుడు అర్థం ఏమైంది? శాస్త్రం కన్నా ప్రమాణమైనటువంటిది పెద్దల యొక్క మాట, నడవడిక. మరి అందుకే కదా భగవద్గీతలో కూడా చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ఠ, లోకంలో శ్రేష్ఠులని చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో తత్తదేవ ఇతరో జన, వాళ్ళ యొక్క ఆచరణే ప్రమాణంగా తీసుకొని ఇతర జనులందరూ కూడా నడుస్తారు. సయత్ ప్రమాణం కురుతే, అదే ప్రమాణము అందరికీ లోకస్తదనువర్తతే, దాన్నే అనువర్తిస్తూ ఉంటుంది లోకం అంతా కూడా అని ఉన్నది కదా స్వామి. మేమేమీ శాస్త్రాన్ని వదిలేసి ప్రవర్తించడం లేదు. ఈ చేసేటువంటి నోము కూడా గోపికలు చేసిందేనయ్యా, గోపికలందరూ ఆచరించింది. ఆ గోపికలకు నువ్వు అనుగ్రహించావా లేదా? శ్రీమద్ భాగవతంలో
వాళ్ళందరినీ కూడా అనుగ్రహించావంటే ఆ నోము నువ్వు చేయదగిందనే కదా నువ్వు అంగీకరించి, మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? మేమేమీ తప్పు చేయట్లేదు అని చెప్తూ శిష్టాచార్యమే ప్రధానమైనటువంటిది మాకు అన్నట్లుగా మేలయార్ శైవనగల్ అని అంటున్నారట. మేలయార్ శైవనగల్ అంటే పూర్వుల యొక్క అనుష్ఠానంలో ఇది ఉన్నది కనుక మేము ఆచరిస్తున్నాం, పూర్వుల యొక్క దీంట్లో ఉన్నది అని. ఒక భగవద్ రామానుజుల యొక్క చరిత్రలో ఒక తమాషా ఏంటండి కడతా ఉంది. పూర్వులైనటువంటి వారి యొక్క చరిత్రలో ఉన్నటువంటిది తెలిసినా తెలియకపోయినా అదే క్రియ జరిగితే ఫలం కూడా అదే వస్తుంది. ఒకసారి భగవద్ రామానుజులు క్రిమికంఠుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ఉపద్రవాలు చేస్తూ ఉంటే దక్షిణ దిశ నుంచి ఎలా బయలుదేరుతూ వస్తున్నారట. ఒక అడవిలో నివసిస్తారు. అక్కడికి ఒక కిరాతకుడు వచ్చేట. జంతువులు పక్షులు కొట్టుకునేవాడు. అతనికి పిలిచారు, కూర్చోబెట్టారు. పార్శ్వగారులు అన్నారట, రామానుజులు అన్నారట, భగవద్ రామానుజులు, ఏమయ్యా ఇవాళ ఏమిటి విశేషాలు అని అడిగారు. అడిగితే అతను అన్నట్ట, ఏమీ లేదు స్వామి, నేను ఇంటికి తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక లేడీ పిల్ల కనిపించింది. కనిపిస్తే దాన్ని నేను అలా పట్టుకొని చంకలో పెట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నాను. అలా పిల్లను పట్టుకోవడం చూసినటువంటి తల్లి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది, నా ఎదురుకు వచ్చింది, నన్ను చూసింది. అలా వచ్చినటువంటి అది ముందు 2 కాళ్ళు కూడా ముందుకు జాచి వెనక 2 కాళ్ళు వెనక్కి పెట్టి అలా ముందు పడిపోయింది, నన్ను కదలనివ్వకుండా. ఒకసారి అలా చూసేటప్పటికీ నాకు జాలి కలిగింది. శరణాగతి చేస్తుంది అది. అంటే నన్ను కదలనివ్వట్లేదు. ముందు కాళ్ళు 2 అంటే 2 చేతులు పాదాలు పట్టుకున్నట్టుగా 2 కాళ్ళని వెనకాలకి పెట్టి నమస్కారం చేస్తున్నట్లుగా, నా పిల్లని నాకు ఇచ్చేయి, నేను శరణాగతి చేస్తున్నాను, వదిలే అన్నట్లుగా అనిపించిందండి స్వామి. అలా అనిపించి దాని మీద జాలి కలిగి ఆ పిల్లని అక్కడే విడిచేసి వచ్చేసాను అని అన్నారు. అంటే భగవద్ రామానుజులు అన్నారట, ఆ లేడీకి తన కార్యం జరగడానికి శరణాగతి అనేటువంటిది చెయ్యాలి అని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు ఆ లేడీకి? తన కార్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి శరణాగతి ఒకటి దిక్కైంది అని దానికి ఎవరు జ్ఞానం కలిగించారు? అది ఒక జంతువు. కానీ అది చేసినటువంటి పనికి ఫలం పొందారా లేదా? వెంటనే అతను ఇచ్చేసాడు, ఆ పిల్లని అక్కడ వదిలేశాడు. చెప్తున్నాడు, నాకు జాలి కలిగింది, వెంటనే ఇచ్చేసాను, అక్కడ వదిలేసి వచ్చేసాను. అందువల్ల పూర్వులు ఆచరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో తెలిసైనా తెలియకైనా సరే అది కనుక ఆచరించుకుంటూ వెళితే తప్పనిసరిగా ఆ ఫలితాన్ని పొందుతారు. అందువల్ల మేలయార్ శైవనగల్ వేండువన కేట్టియేల్ అన్నారు. మేము అవే చేస్తున్నాం కనుక మేము ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ చెప్తున్నాను విను, అవి చెప్తాం నీకు, జాగ్రత్తగా విని మాకు కావలసినవన్నీ ఇవ్వవయ్యా అన్నారు. ఏమిటి ఆ లిస్ట్ అంతా బయట పెడుతున్నా. భగవంతుడి దగ్గరికి వెళితే మన కోరికల లిస్టులు ఉంటాయి. ఇదిగో ఇక్కడ వీళ్ళు కూడా లిస్టులు పెడుతున్నారు. ఏమిటది అంటే ஞாலத்தை எல்லாம் நடுங்க முலர்வன பாலன்ன வண்ணத்து உன் పాంచసన్నియమే అన్నారట. ஞாலத்தை எல்லாம் నడుంగ ములర్వన అంటున్నారు. అంటే లోకమంతా కూడా అదిరిపోయేలాగా, అంటే అలా ఘోషించగలిగేటువంటి పాలలాగా తెల్లగా ఉన్నటువంటి నీ యొక్క శంఖం ఏదైతే ఉన్నదో పాంచజన్యం, దానిని పోలిన శంఖాలు కావాలి మాకు. ఎందుకు? మేమంతా కూడాను నీకు సంబంధించినటువంటి సంకీర్తన చేస్తూ వెళ్ళి వ్రతం చేయాలనుకుంటున్నాం కనుక శంఖనాదం అనేటువంటిది దానికి మంగళకరమైనటువంటిది కనుక
ఆ శంఖాలు కావాలి, నీ యొక్క పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి అన్నాడు. అంటే శంఖం అంటే ఇక్కడ ఏమిటి? ప్రణవధ్వని అన్నమాట. శంఖం అనేటువంటిది ప్రణవధ్వని. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ధ్వని ఒక్కసారి వచ్చి అదరకొట్టేలాగా అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండేటువంటి జీవులకు ఉండేటువంటి పరమ పురుష శేషత్వం అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. నేను పరమాత్మకి శేషభూతుణ్ణి, ఈ లోకంలో ఉండేటువంటి వీళ్ళెవరికి చెందినటువంటి వాడిని కాదు అనేటువంటిది జ్ఞానాన్ని కలిగిస్తుందిట. అది ఆత్మజ్ఞానాన్ని. కనుక అది కావాలి. ఇంకేం కావాలి? చాలా పెరుం పరయ్యే, చాలా పెద్దదైనటువంటి పరై అనే వాయిద్యం కావాలి. పరై అంటే ఏమిటండి అంటే నగారాలు అంటారు చూసారా? నగారాలని పెద్ద పెద్ద ఇవి ఉంటాయి, పైన తోలుతో పెట్టేస్తారు, పెద్ద డమ్ములాగా ఉంటుంది, దాని మీద కొడుతూ ఉంటారు. దాన్ని నగార అంటారు, దాన్నే పరై అంటారు. అదిగో ఆ పరై అనేటువంటి వాయిద్య విశేషం కూడా మాకు కావాలి. ఎందుకు అంటే శంఖాన్ని పూరించడం తిరువీధికి ప్రారంభ సూచకం. మేము తిరువీధి బయలుదేరుతున్నాం అంటే ప్రారంభిస్తున్నాం అనడానికి శంఖం. ఇక వాయిద్యం ఉందన్నవే అది తిరువీధికి పరికరం. అది కొట్టుకుంటూ మేము నడుస్తూ నీ సంకీర్తనం చేసుకుంటూ వెళతాం. ఇప్పుడు పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు అనడానికి శంఖధ్వనితో కలిసి అన్ని దిక్కులు కూడాను వ్యాపించేలాగా పెద్ద పెద్ద వాయిద్యాలు మోగించుకుంటూ వస్తారు కదా, అలాగా మాకు కూడా ఇది కావాలి. తర్వాత ఇంకేం కావాలి? పల్లాండి సైపారే, తిరుపల్లాండి అంటే మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు కావాలి. మా గోష్ఠికి మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి అంటున్నారట. ఎందుకు? మేము ఇంతమంది ఇలాగా పొద్దున్నే లేచి ఇలా వెళ్తూ ఉంటే అందరి కళ్ళు మా మీదనే ఉంటాయి కదా, ఆ దృష్టి దోషం అనేటువంటిది తగలకుండా మాకు మంగళాశాసనం చేయాలి. దృష్టి దోషం చాలా చెడ్డదండి. కొంతమంది చూస్తేట రోళ్ళు కూడా డామ్ అని బద్దలవుతాయి, అంత పవర్ఫుల్ చూపులు ఉంటాయి కొంతమంది చూస్తే ఏనుగులాగా ఉన్నాడు పీనుగా అయిపోతాడట. యథార్థం అండి, చాలా భయంకరమైనటువంటి చూపులు ఉంటాయి కొంతమంది. అందువల్ల ఆ చూపు పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది అని అంటారు. అందువల్ల ఈ గోష్ఠి మీద వారి యొక్క దృష్టి ఎవరిది కూడా పడకూడదు, కనుక మంగళాశాసనం కావాలి. అందుకనే పిల్లలు చూడండి, మంగళాశాసనం అంటే ఇప్పుడు మీ ఇళ్లలో పిల్లలు ఉంటారు, చిన్నవాడు పుట్టాడు, 10 మంది వస్తారు చూడ్డానికి, అందరూ చూసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారండి? దృష్టి దోషం తీసేస్తారు. ఎట్లా తీస్తారు? ఉప్పు తిప్పేస్తారు, కొంతమంది నిప్పుతో తీసేస్తారు, కొబ్బరికాయ నిప్పు పెట్టి తీస్తారు, ఏదైనా కావచ్చు, దృష్టి దోషం తీయాలి. అదిగో అలాగే మేమంతా కూడాను నీకోసం గోష్ఠిగా వస్తుంటే మాకు దృష్టి దోషం కలుగుతుంది కనుక పల్లాండి సైపారే. ఆ తర్వాత ఇంకేం కావాలి? కోళ విళకే అన్నారు. అంటే మంగళకరమైనటువంటి ఒక దీపం కావాలి. ఎందుకు? మేము తెల్లవారుజామునే లేచి వెళ్తాం కదా, దానికోసం ఆ దీపం పెట్టుకొని దీపపు కాంతిలో మేము నడవడానికి వీలుగా కావాలి అని అన్నారు. ఊదేవాళ్ళు ఉండాలి, వాయిద్యాలు కొట్టేవాళ్ళు ఉండాలి, గీతాలు పాడేవాళ్ళు ఉండాలి, మేమందరం కూడాను ఉండాలి. మేమందరం ఉన్నప్పుడు ఒకరి ముఖ వికాసం ఒకరు చూసుకోవాలంటే దీపం లేకపోతే ఎలా కుదురుతుందయ్యా? కనుక అది కావాలి అని అన్నారు. పెద్ద మంగళ దీపం కావాలి. అలాగే కొడియే ధ్వజం కావాలి, జెండా. మనం బయలుదేరేటప్పుడు ఏం చేస్తాం? శోభాయాత్రకి ఆ జెండా పట్టుకొని వెళతారు. జెండా ఎందుకండి? దూరం నుంచే ఇదిగో ఈ శోభాయాత్ర వస్తుందని అందరికీ తెలియటం కోసం. వితానమే, ఒక చాందిని కూడా కావాలి అన్నారు. ఎందుకని? చలికాలంలో కదా, అందులో తెల్లవారుజామునే కదా, సిట్రుం సిరుహాలే అన్నారు కదా, తెల్లవారుజామునే బయలుదేరి వస్తున్నాను. అందువల్ల మా తలల మీద మంచు పడకుండా ఉండడం కోసం ఒక చాందిని కావాలి. ఇవన్నీ కూడా మా స్నానానికి ఒక అంగాలయ్యా అని అంటున్నారట. అన్నీ విన్నాడు కృష్ణుడు. అన్నట్ట ఇవన్నీ దొరకనటువంటి వస్తువులు మీరు అడుగుతున్నారు నన్ను అన్నట్టు.
ఇవన్నీ నా దగ్గర లభించేవి కాదు, ఇంకెక్కడైనా వెతుక్కోండి అన్నట్ట పరిహాసంగా పరమాత్మ. అంటే అప్పుడు అన్నారట ఆలి నిలయాయి అన్నారు. ఆలి నిలయాయి అంటే అర్థం ఏంటి అంటే ఆకులో పవళించినటువంటి వాడు, అంటే వటపత్రశాయి అన్నమాట. నువ్వు కబుర్లు చెప్పకు స్వామి, నువ్వు వటపత్రశాయివి కదా. వటపత్రశాయి అంటే ఏంటి? ప్రళయకాలంలో ఉండేవాడు. ప్రళయకాలంలో ఉండేవాడు అంటే ఏం చేస్తాడు ఆయన? లోకాలన్నింటినీ కూడాను తన కడుపులో పెట్టుకునేటువంటి వాడు. ఏమయ్యా, లోకాలన్నింటినీ కూడాను నీ కడుపులో పెట్టుకుని ఉండేటువంటి వ్యక్తివి, ఆ లోకాల్లో ఈ వస్తువులే లేకపోయాయా, నీ స్వాధీనంలో లేవు అని కబుర్లు చెప్పేస్తున్నావు. నీ దగ్గర లేకుండా ఎక్కడికి పోతాయి? కనుక అరుళ్ కృప చేయి, నువ్వు ఇవ్వాల్సిందే, తప్పదు అన్నాడు. అంటే అప్పుడు వెంటనే మరి మీరు శంఖాలు అన్నారు, నా దగ్గర ఒకటే ఉంది పాంచజన్యం. పాంచజన్యం పోలినటువంటి శంఖాలు అన్నారే, ఇవన్నీ ఎక్కడి నుంచి తేగలను నేను? నా దగ్గర ఇది ఒకటే ఉంది, తీసుకుపోండి అన్నట్ట బాబు. కాదు కాదు, మేము శంఖాలు అన్నాం కనుక 2, 3, 4 అలా కావాలి మాకన్నారు. పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళ వెళ్ళి శంగిన్ పేరరవం కెట్టిలయో అని పాసురాల్లో వచ్చింది. వాళ్ళందరూ ఊదేరన్నారు కదా, ఆ శంఖాలు ఇస్తాను పట్టుకుపోండి అన్నట్ట పరమాత్మ. ఆహా కాదు, ఇంకా కావాలి. అస్సలు శంఖం రావట్లేదన్నారు. ఏమిటది అని అంటేట అప్పుడు గుర్తుకొచ్చి కృష్ణుడు అన్నట్ట ఉన్నది ఏమిటిట అంటే, నా చిన్నప్పుడు నేను గోవులు దూరంగా మేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే సమయం వాటన్నిటిని పిలవడానికి ఒక శంఖాన్ని ఊదేవాడిని నేను. ఆ శంఖం ఉన్నది, అది కావాలయ్యా, అది కావాలి మాకు అని అడుగుతున్నారట. అలాగే మరి రెండవది పరై అడిగారు. పరై అంటే మనం నగారా అనుకున్నాం, పరై అనేటువంటి వాయిద్యం. పోయ పాడుడై శాల పెరుం పరై అని అన్నారు. అంటే మరి ఎక్కడుంది పరై, ఎట్లా తేవాలి? త్రివిక్రమావతారంలో ఆ త్రివిక్రముడుగా లోకాలని కొలిచిన పుట్ట జాంబవంతుడు వచ్చి ఒక పెద్ద పరై వాయించాడు. పెద్దగా వాయించి ఆయన యొక్క కీర్తిని గొప్పగా కీర్తించాడని మనకి శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది. అదిగో ఆ పరై ఉన్నది, అది ఇస్తానన్నట్ట. అంటే అది కాదు కావాల్సింది, ఇంకేం కావాలి అంటే, నేను లంకని జయించినప్పుడు నా విజయాన్ని చాటినటువంటి పరై ఒకటి ఉన్నది, అది ఇస్తానన్నట్ట. ముఖాలన్నీ వాడిపోయినట్టు వీళ్ళకి. వాడిపోతే అప్పుడు కృష్ణుడు ఆలోచించేట, వీళ్ళకి ఇది కూడా అక్కర్లేదా, ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అని ఆలోచించి ఆ జ్ఞాపకం వచ్చిందర్రా, నేను చిన్నప్పుడు ఘట నృత్యం చేసేవాడిని. ఘట నృత్యం అంటే ఏమిటి? కుండ మీద నిలబడి నాట్యం చేయడం. ఆ ఘట నృత్యం చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక పరై తగిలించుకొని దాన్ని వాయిస్తూ నేను నాట్యం చేసేవాడిని. ఇది వాయిస్తూ నేను కుండ మీద నాట్యం చేసేవాడిని, ఘట నృత్యం అంటారు. అది నా నడుముకి బిగించుకుని ఉండేవాడిని కదా, అదిగో ఆ నడుముకి బిగించుకున్నటువంటి పరై ఉన్నది, అంతకన్నా పెద్దది ఇంకోటి ఏం లేదు నా దగ్గర అన్నాడు. చాలు అదే కావాలి మాకు అన్నారు. నీ సంబంధం కలిగినటువంటిదే మాకు కావాలయ్యా, నీ చేత వాడబడినటువంటిది, నీ శరీర స్పర్శ తగినటువంటిది, అది కావాలి, అది ఇవ్వు అన్నారట. ఇంకా ఏంటి, ఏదో అడిగారే, పల్లాండు పాడేవారు కావాలా? అందులో ప్రసిద్ధమైన వారు మీ తండ్రి గారే ఉన్నారు కదమ్మా, పెరియాళ్ళు వారు, వారిని పట్టుకుపోండి అన్నారు. వారొద్దు అన్నది. ఏమి వారెందుకు వద్దు అని అంటే, వారు అడియో మోడుం నిన్రోడుం పిరివెన్రి 1000 పల్లాండు అని భాగవతోత్తములకి నీకు కలిపి పల్లాండు పాడారు. అలా కుదరదు, మా గోష్ఠికి మాత్రమే పల్లాండు పాడేవారు కావాలి. నీకు మాకు కలిపి చేస్తే కుదరదు, మా గోష్ఠికి కావాలి పల్లాండు, మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి. అప్పుడు పరమాత్మ ఆలోచించి, నమ్మాళ్ళు వారు ఉన్నారు కదా అన్న, పొలిగా అని పెద్దగా కేక పెట్టారట భాగవత గోష్ఠిని చూసి. అలాగా ఆయన ఉన్నారు కదా, అదిగో ఆయనైతే ఉత్తి భాగవత గోష్ఠికే మంగళాశాసనం చేశారు, వారిని పట్టుకుపోమన్నారు. సరే, ఇంకా ఏం కావాలి? కోల విళక్కు కావాలి, దీపం.
అలాగే కొడియే వితానమే అన్నారు. అదిగో అప్పుడు కృష్ణుడు ఏమన్నట్ట, ధ్వజం కావాలన్నారు కదా, ధ్వజం అయితే మాకు గరుడాళ్ళు వారు ఉన్నారు, ఆయన పట్టుకుపోండి. ఆయన గరుడ స్తంభం అని కూడా పేరు. గరుడ పటం మీద ఆయన్నే కదా పెడతారు. మరి కనుక ఆ ధ్వజంగా, ధ్వజస్తంభంగా చెప్పబడేటువంటి ఆ ధ్వజం గరుడాళ్ళ వారు కనుక ఆయన్ని తీసుకువెళ్ళిపోండి అన్నారు. చాందిని కావాలన్నారే, ఆదిశేషుడు ఉన్నాడు, తీసుకువెళ్ళండి అన్నారు. అబ్బో, ఆయన చాలా గొప్పగా ఉపకరించాడు తెలుసా. నేను పుట్టినప్పుడు ఆ వసుదేవుడు తీసుకొని వెళుతూ ఉంటే, చిన్న చిన్నగా వర్షం పడుతూ ఉంటే వెనకాలగా వచ్చి ఆయన నాకు చాందినిలాగా అయ్యి వర్షం పడకుండా కాపాడాడు. ఇంతకన్నా గొప్ప చాందిని ఇంకేమవుతుంది మీకు, ఆయన తీసుకుపోండి అన్నారు. అంటే వాళ్ళు ఇష్టపడలేదు దాన్ని. ఎందుకు? ఆదిశేషుడు సర్పం కదా, అదిగో మాకు భయం పుడుతుంది, వద్దు వద్దు అన్నారు. సరే, అప్పుడు ఏం ఆలోచించేట పరమాత్మ, ఏం చేయాలి వీళ్ళకి చాందిని అని వెంటనే ఆలోచించి తన పీతాంబరం తీసి, ఇదిగో ఇది పట్టుకుపోండి, ఇది కావాలి మాకు అన్నారు. ఇదే కావాలయ్యా మాకు అన్నారట. అది తీసుకొని వెళ్ళారట. అప్పుడు గోపికలందరూ కూడాను, అయ్యో కృష్ణ, నిన్ను ప్రధానమైనటువంటి దాన్ని వదిలేసామే అన్నారట. ఏమిటది అంటే దీపం అన్నారు. దీపాన్ని వదిలేసాము. దీపం అనేటువంటిది ఏం చేస్తుంది? తనకి తాను ప్రకాశిస్తుంది, ఇతరమైనటువంటి వస్తువుల్ని కూడా ప్రకాశపరుస్తుంది. కనుక అలా తాను ప్రకాశించడంలో ఇంకొక దీపం యొక్క అపేక్ష లేదు. ఇప్పుడు దీపం వెలుగుతున్న దీపాన్ని చూడడానికి ఇంకో దీపం పెట్టుకోవాలా? అవసరం లేదు. అలాంటి ఆ దీపం కావాలి అని అంటున్నారట అమ్మ. అనేటప్పటికే మరి దీపం అంటే ఎలాగా, ఏదో చాలా ఉన్నాయి దీపాలు, ఏదో ఒకటి పట్టుకుపోండి అన్నారు. అట్లా కాదయ్యా, మమ్మల్ని ప్రకాశపరిచేది, తాను ప్రకాశించేది నప్పిన పిరాట్టి, అదిగో ఆవిడ మాకు కావాలి. ఈయన కులవిళ్ళక్కే, ఆవిడ కూడా అలాంటిదే, కనుక ఆ దీపం కావాలి మాకు అన్నారు. ఎందుకని అంటే ఆవిడ కనుక లభిస్తే కార్యాన్ని సాధించుకోవడానికి ఇతర అపేక్ష మాకు అవసరం ఉండదు. దీపం కనుక దొరికింది అంటే మనం ఇంకొక అపేక్ష లేకుండా మన కార్యం మనం చేసుకుపోవచ్చు. ఎలాగో నప్పిన పిరాటి కనుక మాకు దీపంలాగా దొరికింది అంటే మాకు ఇంకొక ప్రయత్నం చేయకుండా నిన్ను పొందే ప్రయత్నం మాకు సులువు అయిపోతుందయ్యా, అందుకోసం కావాలి అని అడిగారట. చాలా సంతోషం అని పరమాత్మ ఇవన్నీ కూడాను ఇచ్చి పంపించారట. తర్వాత ఇంకా ఉన్నాయి, లిస్టు అయిపోలేదు, ఇంకా ఉంటాయి లిస్టులు. ఆ లిస్ట్ ఏమిటనేది రేపు కూడా చెప్తారు. రేపు కూడారై అనేటువంటి పాసురం కనుక ఆ కూడారై పాసురంలో కూడా కొన్ని విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.